డర్మటాలజిస్ట్ అంటే ఓన్లీ స్కిన్ చూస్తారు అనుకుంటారు, కాదు. స్కిన్, హెయిర్, నెయిల్స్, ఎస్థెటిక్స్ పార్ట్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డర్మటాలజిస్ట్ కిందనే వస్తుంది అనమాట. మూవీ యాక్టర్సే మాత్రమే చేయించుకునే వాళ్ళు బోటాక్స్, ఫిల్లర్స్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇప్పుడు చాలా మంది ఆర్ గెటింగ్ దిస్ డన్. అది సజెస్టబుల్, బీ ఆనెస్ట్. దే ఆర్ సజెస్టబుల్. నాట్ ఎవ్రీ వన్ హ్యాస్ థిన్ లిప్స్, అందుకే వాళ్ళు చేయించుకుంటారు. కొంతమందికి సిమెట్రీ ఉండదు, సో మాట్లాడుతున్న ఒక సైడ్ కి వెళ్తూ ఉంటది. సో వేరియస్ రీజన్స్ ఉంటాయి. దట్స్ వై సెట్ బోటాక్స్ అండ్ ఫిల్లర్స్ ఆర్ గుడ్. బట్ ఇంకా సరే వచ్చారు కదా, అడిగారు కదా అని లైక్ మొత్తం వేరే వాళ్ళలాగా ఇట్లా చూపించి అట్లా వీ డోంట్. అండ్ ఐఎమ్ డూయింగ్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్. చాలా మందికి ఫేస్ ఫుల్ ఉంటది. సో వాళ్ళకి నేను ఇంకా ఇంజెక్ట్ చేశాను అనుకోండి, ఇంకా లావు కనిపిస్తుంది. హెల్త్ స్కిన్ కోరిలేటెడ్? ఒకవేళ ఎస్ అయితే ఎట్లా? స్కిన్ ఇస్ డెఫినెట్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇంటర్నల్ హెల్త్. సో ఏదున్నా సరే మనకి స్కిన్ పైన కనిపించేస్తుంది. ర్యాషెస్ వస్తాయి బాడీ పైన. నిజంగా సన్ స్క్రీన్స్ పని చేస్తాయా? చేస్తాయి. రిలేటివ్లీ మీరు సన్ స్క్రీన్ పెట్టుకోకుండా ఎండలోకి వెళ్తే, సన్ స్క్రీన్ పెట్టుకుని ఎండలోకి వెళ్తే 40 times యూఆర్ మోర్ ప్రొటెక్టెడ్. ఆన్ అండ్ యావరేజ్ హెయిర్ వాల్యూమ్ అందరికి తగ్గిపోయింది. దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో అంత అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల చాలా మందికి మొత్తం డాండ్రఫ్, చిన్న చిన్న పప్పులాగా రావడము, హెయిర్ ఫాల్ అదంతా అవుతుంది. సో యూ హ్యావ్ టు బీ ఇంకా వెరీ కన్సిస్టెంట్ ఆర్ వెరీ లక్కీ విత్ యువర్ జెనెటిక్స్. వాట్ ఈస్ మోర్ సజెస్టబుల్ ఫర్ విచ్ కేటగిరీ ఆఫ్ పీపుల్? పిఆర్పి, ఇంకొకటి ట్రాన్స్ప్లాంట్. పిఆర్పి కానివ్వండి, జిఎఫ్సి కానివ్వండి, క్యూఆర్ కానివ్వండి, ఆల్ దీస్ ఆర్ వెరీ సేఫ్, బట్ ఆల్ ఆర్ డన్ అండ్ డెల్ట్ విత్ బ్లడ్. సో యూ హ్యావ్ టు గో టు ద రైట్ ప్లేస్. హాయ్ గైస్, దిస్ ఇస్ Anusha. వెల్కమ్ టు ఇంట్ మనీ. ఈరోజు ఎపిసోడ్లో వీ హ్యావ్ డాక్టర్ దీప్తి విత్ అస్. ఆమె ఒక డర్మటాలజిస్ట్. సో ఈరోజు స్కిన్ గురించి మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా సరే ఈ ఎపిసోడ్ ఐఎమ్ హోపింగ్ మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పి. టైం స్టాంప్స్ అయితే మీకు అవైలబుల్ ఉంటాయి. మీరు చూసి మీకు ఏ టాపిక్ మోస్ట్ హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి చూసుకోండి. మీకు నచ్చి మీరే ఫుల్ ఎపిసోడ్ వింటారు. దీప్తి, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఓవర్. హాయ్ అనుష, ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు బీ హియర్. యూజువల్గా స్కిన్ గురించి చాలా మందికి చాలా కన్సర్న్స్ ఉంటాయి కదా, అంటే ఎన్నిసార్లు ఎంత మాట్లాడినా సరే like చాలా డౌట్స్ ఉంటాయి. సో యా, ఐ వాంట్ టు హెల్ప్ ఆల్ యువర్ వ్యూవర్స్. ఏదైనా డౌట్స్ ఉన్నాయి స్కిన్ గురించి అంటే యా, వీ కెన్ క్లియర్ ఆల్ ఆఫ్ దెమ్. నా దగ్గర అయితే లాంగ్ లిస్ట్ ఉన్నది, మీకు ఆల్రెడీ చెప్పాను. Yeah. బేసిక్ డౌట్స్. సో బేసిక్గా నాలా అంత స్కిన్ కేర్ తీసుకోలేని వాళ్ళు కూడా బేసిక్ ఒకటో రెండో నేర్చుకుంటారన్నది హోప్ ఈరోజు. సో మీ గురించి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటే మీరు ఏం చేస్తుంటారు? ఐ నో దట్ లైక్ యూ హ్యావ్ అ క్లినిక్ రైట్ నౌ. మీరు ఏ ట్రీట్మెంట్స్ ఇస్తుంటారో ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ మీ గురించి. సో నా ఎంబీబీఎస్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండు కర్ణాటకలో అయింది. అండ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈజ్ ఫ్రమ్ రామయ్య మెడికల్ కాలేజ్, బెంగళూరు. సో దాని తర్వాతకి ఐ మూవ్ టు హైదరాబాద్ అండ్ ఐ వర్క్డ్ విత్ 2-3 కార్పొరేట్ సెటప్స్. ఐ స్టార్టెడ్ మై స్కిన్ క్లినిక్ రీసెంట్గా 3 to 4 years అయింది స్టార్ట్ చేసి కూడా. అండ్ ఐ సిట్ ఫుల్ టైమ్ 11 to 8 అలా ఉంటాను. సో మనకి స్కిన్లో వచ్చేసి లైక్ స్కిన్ ఒక్కటే కాదు. చాలా మంది డర్మటాలజిస్ట్ అంటే ఓన్లీ స్కిన్ చూస్తారు అనుకుంటారు, కాదు. స్కిన్, హెయిర్, నెయిల్స్, ఎస్థెటిక్స్ పార్ట్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ డర్మటాలజిస్ట్ కిందనే వస్తుంది అనమాట. సో ఇవన్నీ ఐ హ్యాండిల్ ఆన్ అ డే-to-day బేసిస్. వెరీ నైస్. ఓ, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఆ సెక్షన్ కూడా స్కిన్ లోకి వస్తుందా? ఇంట్రెస్ట్. చాలా మందికి అవేర్నెస్ లేదు. సో హెయిర్ ఒక్కటి సపరేట్గా ఎవరైనా చూస్తారేమో, ట్రైకాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అట్లా వెతుకుతూ ఉంటారు. బట్ ఐడియల్గా స్కిన్ చదివిన వాళ్ళు, అంటే డర్మటాలజీ కోర్స్ చదివిన వాళ్ళు, వాళ్ళకే స్కిన్ ఉంటుంది. హెయిర్, నెయిల్స్, ఈవెన్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ మనకి స్కిన్ కిందకే వస్తాయి. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ కరిక్యులం. ఓకే. సో బేసిక్గా మీ ఎదురుగా కూర్చున్న మనిషికి స్కిన్ గురించి ఏమీ తెలీదు. సో మీరు చాలా బేసిక్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినా ఐ గెస్ ఇట్ విల్ బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్. సో ఫస్ట్ నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటి అంటే, స్కిన్ అండ్ హెల్త్ ఆర్ కోరిలేటెడ్ అన్నది నేను చిన్నప్పటి నుంచి, మై మామ్ ఇస్ ఆల్సో లైక్ డాక్టర్ అనమాట, ఫిజియోథెరపిస్ట్. సో మా మమ్మీ న్యాచురల్ రెమెడీస్ ఆ డైరెక్షన్లోని చాలా చాలా రీసెర్చ్ చేసి చిన్నప్పుడు ఎదుగుతున్నప్పుడు మా మమ్మీ చెప్పేది ఒకటే ఏంటి అంటే, హెల్త్, స్కిన్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ హెల్త్ అన్నది చెప్తూ, అంటే అది వింటూ పెరిగాను నేను. సో ఆ కోరిలేషన్ అన్నది అసలు నిజమా? హెల్త్ స్కిన్ కోరిలేటెడా? ఒకవేళ ఎస్ అయితే ఎట్లా? స్కిన్ ఈజ్ డెఫినెట్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇంటర్నల్ హెల్త్. సో ఏదున్నా సరే మనకి స్కిన్ పైన కనిపించేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా సరే మనకి కొన్ని సైన్స్ ఉంటాయి బాడీలో. నెక్ పైన థిక్గా అవ్వడం, ఐబ్రోస్ పై నుంచి ఇదంతా థిక్గా అవ్వడం అట్లా. సో విమెన్ చాలా మందికి PCOS అదంతా ఉంటుంది. సో ఆర్ ఎనీ అదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా సరే మనకి పింపుల్స్ వచ్చేస్తాయి, అన్వాంటెడ్ హెయిర్ వచ్చేస్తుంది. అండ్ ఇన్ సమ్ అదర్ ఇష్యూస్ లైక్ ఆర్ ఎనీథింగ్, లివర్ డిసీజ్ కానివ్వండి, ఫీవర్ కానివ్వండి, ఏదొచ్చినా సరే మనకి ర్యాషెస్ వస్తాయి బాడీ పైన. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అప్పుడు సడన్గా ఎవరు వెళ్ళి టెస్ట్ చేయించుకోరు. సో వాళ్ళకి
ఫస్ట్ స్కిన్ ప్రెజెంటేషన్ ఉంటుంది. నోస్ పైన ఒక ర్యాష్ లాగా రావడము ఆర్ ఇక్కడ మోకాల దగ్గర ర్యాష్ రావడం అవన్నీ ఉంటాయి. సో స్కిన్ ఈస్ డెఫినెట్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇంటర్నల్ హెల్త్. ఇంకా చాలా ఇట్స్ సో హ్యూజ్. సో స్కిన్ గురించి చదవాలంటే చాలా ఉంటాయి. బట్ కొన్ని పర్టికులర్ డిసీజెస్కి కొన్ని ప్రెజెంటేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెంగీ ఫీవర్ వచ్చినా సరే మనకి ఒక కైండ్ ఆఫ్ ర్యాష్ లాగా వస్తుంది అనమాట బాడీ పైన. మస్కిటో బైట్ లైక్ ఏదైనా సరే స్కిన్ పైననే ప్రెజెంటేషన్ ఉంటుంది. ఏది ఉన్నా సరే కొంతమందికి ఫీవర్ ఒక 1 వీక్ 10 days, టైఫాయిడ్ అట్లా వచ్చాక మొత్తం హెయిర్ ఫాల్ అవ్వడము. సో ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు ఇంటర్నల్ హెల్త్ ఫర్ షూర్. అండ్ స్కిన్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ. సో ఏదైనా సరే మనకి దానిపైన ప్రెజెంటేషన్ కనిపించేస్తుంది ఈజీగా. గాట్ ఇట్. సో ఇది డర్మటాలజిస్ట్ కదా మీరు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ టు లైక్ అ కాస్మెటాలజిస్ట్? ఏంటి డిఫరెన్స్ రెండిటికి? సో డర్మటాలజీ ఈజ్ అన్ ఒరిజినల్ టర్మ్ గివెన్ బై ఇండియన్ మెడికల్ కౌన్సిల్. కాస్మెటాలజిస్ట్ టర్మ్ కాదు. ఓకే. ఇట్స్ ఆల్ డిరైవ్డ్ ఫ్రమ్ వెస్ట్ సార్ట్ ఆఫ్, అంటే వెస్టర్న్ కూడా చెప్పలేము. డర్మటాలజిస్ట్ ఎవరైతే సర్టన్ ప్రొసీజర్స్ ఉంటాయి బేసికలీ స్కిన్ డిసీజెస్ లా కాకుండా సంథింగ్ ఫర్ స్కిన్ రెజ్యువినేషన్ ఆర్ స్కార్స్ ఉండడం, స్ట్రెచ్ మార్క్స్ ఉండడము ఆర్ లైక్ అట్లాంటివి కొన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లాంటివి ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ కాస్మెటాలజీ ఏస్థెటిక్స్ అనే టర్మ్ డెవలప్ అయింది. ఓకే. కాస్మెటాలజీ చేసేవాళ్ళు డాక్టర్స్ కాదు. డర్మటాలజీ పీపుల్ క్యాన్ ప్రాక్టీస్ ఏస్థెటిక్స్ ఆల్సో. బట్ ఈ మధ్య చాలా మంది, ఈవెన్ నేను కూడా చూస్తున్నాను, చాలా మంది కాస్మెటాలజిస్ట్ అని పెట్టుకుంటారు. దెర్ ఇస్ నో డిగ్రీ కాల్డ్ కాస్మెటాలజిస్ట్ అండ్ ఆల్ ద డాక్టర్స్ టుగెదర్ ఆర్ actually like trying to fight against to prevent complications, because only cosmetologist అని పెట్టుకొని అది ఇది ఏదైనా చేసి చాలా మంది జనాలకి ఇన్ఫెక్షన్స్ వచ్చి, సో అది we don't want to deal. అందుకనే లైక్ we are actually not putting as cosmetologist. ఓకే. నేను ఇప్పుడు చాలా సిల్లీ క్వశ్చన్ అడుగుతాను. వన్స్ అపాన్ అ టైమ్, అంటే ఒక 10-20 years బ్యాక్ ఇంతమంది డర్మటాలజిస్ట్ లేరు, ఇన్ని రకాల ఫెసిలిటీస్ లేవు మనకి, ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ లేవు మనకి. ఇప్పుడు ఐ ఫీల్ లైక్ దట్ పర్సంటేజ్ హ్యాస్ ఇంక్రీస్డ్ బికాస్ పీపుల్ రియలీ కేర్ అబౌట్ హౌ దే లుక్. మీరు బికాస్ ఆన్ అ డైలీ బేసిస్ పేషెంట్స్ అని అనకూడదేమో, మేబీ ట్రీట్మెంట్ క్లయింట్స్ తోటి మీరు రెగ్యులర్ కాన్వర్సేషన్స్లో ఉంటారు కాబట్టి, వాట్ ఈస్ ది అండర్లయింగ్ రీజన్? why do people want to aesthetically look good? I know that it's a little away from అంటే మెడికల్ ఇది కాకుండా నేను చాలా జనరిక్ క్వశ్చన్ అడుగుతున్నాను. బట్ బికాజ్ యూ ఇంటరాక్ట్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్, ఐఎమ్ క్యూరియస్, ఎందుకు ఎస్థెటిక్లీ అంటే అంత ప్రెజెంటేషన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని మీకు అనిపిస్తుంది? ఎందుకంటే వీళ్ళతో మాట్లాడుతున్నారు కాబట్టి మీరు రెగ్యులర్గా. ఒకటి ఐ థింక్ సెల్ఫ్ అవేర్నెస్. చాలా మంది ఇన్స్టాగ్రామ్లో చూడడం, సోషల్ మీడియాలో చూడడం, ఆర్ లైక్ ముందేంటంటే ఏ ట్రీట్మెంట్ కావాలన్నా లైక్ బాంబేలో చేయించుకోవడం ఆర్ యూఎస్ వెళ్ళి చేయించుకోవడం అట్లా ఉండేది. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్, దే ఆర్ అవేర్, ఇక్కడ కూడా అన్నీ దొరుకుతున్నాయి అని. సో ఇప్పుడు మనకి అన్వాంటెడ్ హెయిర్కి లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది 80s 70sలోనే యూఎస్లో అందరు చేయించుకునే వాళ్ళు. ఎప్పుడో మనకి 2001 2005కి కొంతమంది దగ్గర ఉంది. ఇప్పుడు ఎవ్రీ క్లినిక్ హ్యాస్ లేజర్ హెయిర్ రిడక్షన్ అండ్ అఫోర్డబిలిటీ కూడా పెరిగింది జనాలకి. ఓకే, ఇది మనం చేయించుకోవచ్చు, ఓకే ఇంత ప్రైస్ మనం పెట్టొచ్చు దీనికనే. వన్ ఇస్ దట్ సెల్ఫ్ అవేర్నెస్, దట్ ఓకే వీ వాంట్ టు లుక్ ప్రెజెంటబుల్. సెకండ్ థింగ్, ఎవరో ఏదో అన్నారు అని ఆర్ వాళ్ళు ఓకే వీళ్ళు ఇట్లా చెప్పారు ఆర్ లైక్ సింపుల్ మన కామన్ ఇండియన్ కన్సర్న్స్ ఉంటే, ఓకే మీరు నల్లగున్నారని చెప్పడము, లేకపోతే ఇక్కడ అంత హెయిర్ కనిపిస్తుందని చెప్పడము. సో ఆ రీజన్స్ వల్ల కూడా వస్తారు. దోస్ ఆర్ ద 2 కామన్ రీజన్స్ ఐ సీ. థర్డ్ వచ్చేసి పీపుల్ హూ వాంట్ టు ఎంటర్ మూవీ ఇండస్ట్రీ ఆర్ సంథింగ్, ఆర్ లైక్ దే వాంట్ టు మోడలింగ్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఆల్. ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ స్కిన్ కొంచెం పిచ్ పర్ఫెక్ట్, సో వాళ్ళు కూడా కోరుకుంటారు ఆన్ స్క్రీన్, ఎనీవన్ హూ వాంట్స్ టు బి ఆన్ స్క్రీన్, సో వాళ్ళు కూడా. బట్ ఐ వుడ్ సే ఫస్ట్ 2 రీజన్స్ ఆర్ మెయిన్. సెల్ఫ్ అవేర్నెస్ చాలా ఉంది, అందరికీ బాగుండాలని ఉంది ఇప్పుడు. సో ఎవరికి చిన్నది ఏదైనా స్కార్ లాగా ఏదైనా దే వాంట్ టు ట్రీట్ ఇట్, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. ద సెకండ్ థింగ్ ఈజ్ వేరే వాళ్ళు ఎవరైనా అనడం వల్ల దట్ ఈస్ లిటిల్ ప్రిక్కీ ఫర్ అస్ ఆల్సో, బికాస్ వీ వాంట్ ఎవ్రీవన్ టు బీ కాన్ఫిడెంట్. అంటే ఎవరో ఏదో అన్నారు అని కాదు, మీకు నిజంగా ఓకే దీంతో ఇబ్బంది ఉంది, దెన్ యూ కెన్ గెట్ ఇట్ డన్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. సో బేసిక్గా మనం మంచి బట్టలు వేసుకొని ఎలా ప్రెజెంటబుల్గా ఉందాం అని అనుకుంటాము, స్కిన్ ట్రీట్మెంట్స్ అవి కూడా చేయించుకునేది సేమ్ రీజన్ 80% అయితే. సో ఇప్పుడు ఇంకొక రీజన్ కూడా మీరు చెప్పిన దానికి యాడ్ చేయాలనుకుంటున్నాను నేను, ఏజింగ్ ఒకటి కనిపించకూడదు అని చెప్పి. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ మై మామ్ ఐ థింక్ గాట్ హర్ వైట్ హెయిర్ లైక్ వెన్ షీ వాజ్ లైక్ late 30s. మనకి ఐ థింక్ late 20s వైట్ హెయిర్ అది స్టార్ట్ అవ్వడం అండ్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. డిడ్ యూ అబ్జర్వ్ దట్
ప్యాటర్న్ ఆర్ ట్రెండ్? యా, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ షిఫ్ట్ ఇన్ ద ట్రెండ్. ఇప్పుడు 16-17 year old అబ్బాయిలు కూడా వచ్చి లైక్ ఫుల్ హెయిర్ గ్రే అవుతుంది అని, ఇంకా ఆల్మోస్ట్ గ్రే అయింది అంటే దే లుక్ ఓల్డ్. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఆర్ లైక్ చుట్టూ ఉన్న వాళ్ళు కమెంట్ చేయడం అదంతా ఉంటుంది. సో దే విల్ ఫీల్ డెఫినెట్లీ ఆక్వర్డ్ అండ్ లైక్ లెస్ ఇన్ కాన్ఫిడెన్స్. ఏజింగ్ కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతుంది. దెర్ ఈస్ దట్ డెఫినెటివ్ షిఫ్ట్. ఎందుకు? దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. ద అమౌంట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ మనం కన్జ్యూమ్ చేసేది, ద లైఫ్ స్టైల్ వాట్ వీ హ్యావ్. సో ముందు ఏంటంటే లైక్ వాళ్ళ ఇంట్లో చేసిందే తినడం ఓకే, కొంచెం బయట నుంచి అది ఇది ఓకే, బట్ ఇంత అమౌంట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ లేదు. హ్యాబిట్స్, దట్స్ ఆల్సో దేర్. లైక్ how many people are very active, like not sedentary sort of. Most of the IT people will have sedentary lifestyle. సో చెప్తాము లైక్ వీక్లీ 4 times యూ హ్యావ్ టు వర్క్అవుట్ అట్లీస్ట్ 45 minutes. ఇట్లా మీరు మూవ్ అవ్వాలి అంటే బ్రిస్క్ వాకింగ్ ఈజ్ సంథింగ్ అగైన్, లైక్ ఇట్స్ నాట్ వర్క్అవుట్. బ్రిస్క్ వాకింగ్తో మన ఇండియన్స్ తగ్గరు. సో దే నీడ్ యాక్టివ్ వర్క్అవుట్ స్కెడ్యూల్. అంటే మీరు ట్రైనర్ని పెట్టుకునే చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ డూ జనరల్ లైక్ బై యువర్ సెల్ఫ్. యూట్యూబ్లో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ హెల్త్ ఆల్సో. సో వీటన్నిటి వల్ల కూడా చాలా షిఫ్ట్ వచ్చింది. అండ్ ముందు యూవీ ఇండెక్స్, పొల్యూషన్ ఇవన్నీ డిఫరెంట్ ఉండేవి. దిస్ లాట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఆల్సో గోయింగ్ ఆన్ అండ్ పొల్యూషన్ అదంతా. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న పొల్యూషన్ ఈజ్ లైక్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు ఐ థింక్ మన హైదరాబాద్లో స్టిల్ ఓకే, సూన్ వీఆర్ గెటింగ్ దేర్. సో ఆర్ ట్రాఫిక్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్, ఆర్ పొల్యూషన్ ఈజ్ ఇంక్రీజింగ్. సో హీట్ కూడా పెరుగుతుంది. సో దానివల్ల కూడా ఫేస్లో ఉన్న చేంజెస్ అదంతా వచ్చేస్తాయి. ఓకే, ఐ థింక్ మనం కూడా చిన్నప్పుడు ఐ థింక్ మాయిశ్చరైజర్లు ఇవి పెట్టుకోవడం మనకి ఏం అలవాటు లేదు. ఇప్పుడు మాయిశ్చరైజర్, ఇంకొక లేయర్ సన్ స్క్రీన్, ఇవన్నీ మా మమ్మీ పెట్టుకోలేదు. ఐఎమ్ షూర్ మీ మమ్మీ కూడా అన్ని పెట్టుకోలేదు. ఐ థింక్ అప్పట్లో వాళ్ళకి ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీ ఈస్ వెరీ ఫాండ్ ఆఫ్ ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ సమ్ పౌడర్ సార్ట్ ఆఫ్. యా, సో నా మనం ఇంత చేసినా సరే చాలా మంది అడుగుతుంటారు, క్లయింట్స్ కూడా అడుగుతుంటారు, ఇన్ని చేస్తున్నా ఇంకా నాకు. సో స్కిన్ కూడా ఒక ఇన్నేళ్ళు చేయకుండా సడన్గా ఒకటేసారి లైక్ మీరు షిఫ్ట్ చేసినా సరే ఇట్ విల్ టేక్ టైం పడుతుంది స్కిన్కి. సో ఫీవర్ అనుకోండి, 1 week యాంటీబయాటిక్స్ ఇవ్వండి తగ్గుతుంది, ఓకే 10 days ఇట్ విల్ రెడ్యూస్. బట్ స్కిన్ ఈజ్ నాట్ లైక్ దట్ అన్ఫార్చునేట్లీ. ఆ లోడ్ ఆఫ్ పిగ్మెంటేషన్ ఏదైతే పడిందో అది చాలా స్లోగా పోతుంది. అండ్ యాంటీ ఏజింగ్ ఇంకా, బికాస్ ఐ డూ అ లాట్ ఆఫ్ యాంటీ ఏజింగ్ ప్రొసీజర్స్. సో వెన్ ఐ సీ ఓకే ఎక్స్పెక్టేషన్ వేరుంటుంది, బికాస్ దిల్ థింక్ ఓకే ఫైన్ చేస్తున్నామని, బట్ ఇట్స్ అ స్లో ప్రాసెస్. ఓకే, ఇట్స్ అ వెరీ స్లో ప్రాసెస్. సో యాంటీ ఏజింగ్ గురించి మాట్లాడాలి అంటే ఇప్పుడు 2 things. ఒకటి, మన ఏజింగ్ అంటే స్కిన్ ఏజింగ్ షో అవ్వకూడదని చెప్పి వి యూజ్ అ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్. అండ్ సంబడి లైక్ మీ, నాకు అసలు జెన్యూన్లీ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు ఆ టాపిక్ మీద. బట్ ఐ ఆల్సో స్టార్టెడ్ యూజింగ్ సన్ స్క్రీన్ సిన్స్ 2 years బికాస్ సంబడి కేమ్ అండ్ టోల్డ్ మీ దట్ సన్ స్క్రీన్ రాసుకుంటే రోజు యువర్ స్కిన్ ఏజింగ్ విల్ గో డౌన్, అంటే అంత ఏజ్ అవ్వదు అని చెప్పి. ఒకటి, రాత్రి పడుకునే ముందు రెటినాల్, ఈ 2 స్టిక్ అవుతాం. సో దీస్ ఆర్ బేసిక్ దిస్ థింగ్. ట్రీట్మెంట్స్ కూడా ఏజింగ్ గురించి మీరు ఈ 2 మీరు చెప్పగలుగుతారా? యా, సో సన్ స్క్రీన్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. అసలు చాలా అవేర్నెస్ ఉంది సన్ స్క్రీన్ గురించి సోషల్ మీడియాలో, బట్ స్టిల్ క్లయింట్స్ వచ్చినప్పుడు సన్ స్క్రీన్ పెట్టండి అంటే మేము బయటకు వెళ్ళట్లేదు. ఆర్ బట్ కిచెన్లో వంట చేస్తారు అందరూ, దానికి కూడా వేడి, దానికి కూడా అవుతుంది. ముందు అయ్యేది కాదు, బట్ ఇప్పుడు ద అమౌంట్ ఆఫ్ చేంజ్ మన స్కిన్ అండ్ బాడీ ఈస్ గోయింగ్ త్రూ, డెఫినెట్గా చిన్న చిన్న రింకిల్స్ లాగా రావడం ఐస్ దగ్గర, ఆర్ పోర్స్ లాగా రావడము, ఆర్ ఒక రకమైన మచ్చలాగా అట్లా ఫామ్ అవడం, అదంతా అవుతుంది. సో ఇంట్లో ఉన్నా సరే సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. సో చాలా మంది ఇంకా అంటే ఆఫ్టర్ సో మచ్ అవేర్నెస్, ఎవ్రీ డాక్టర్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో దే కీప్ టాకింగ్ సన్ స్క్రీన్ వాడాలి, సన్ స్క్రీన్ వాడాలి అని. స్టిల్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా. సో అందరికీ ఆ మెసేజ్ రీచ్ అవ్వకపోవచ్చు. సో అగైన్ ఫ్రమ్ మై సైడ్ ఐమ్ కన్వేయింగ్, మీరు ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళకపోయినా సన్ స్క్రీన్ వాడాలి. Now, retinol is definitely hyped up. So, retinol is not for everyone. That's for sure. అంటే anti-aging కి definitely it's a great formulation. బట్ మొత్తం పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు మీరు వెళ్ళి రెటినాల్ వాడితే మీకు డిఫరెన్స్ తెలీదు. సో అప్పుడు నేను ఇన్ని సీరమ్స్ వాడుతున్నాను, రెటినాల్ వాడుతున్నా, నాకేం డిఫరెన్స్ లేదు అనుకుంటారు. సో అందుకే దట్స్ వేర్ ద రోల్ ఆఫ్ అ డర్మటాలజిస్ట్ విల్ వర్క్. ఓకే, సో రెటినాల్ అందరికి కాదు. అండ్ ఆల్సో కొంతమందికి మైల్డ్ ఇరిటేషన్ లాగా ఉంటుంది రెటినాల్తో. బట్ స్టిల్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ నౌ, ఫార్ములేషన్స్ కొంచెం చేంజ్ అయినాయి, వే ఆఫ్ అప్లికేషన్ చేంజ్ అయింది. స్టిల్ ఐ వుడ్ సే సన్ స్క్రీన్ ఫస్ట్, active, some or the other active. So one of the active is retinol, మీరు అన్నట్టు, something we can include. Now treatments వచ్చేసి there are 2 types I will categorize. ఒకటి ఇంజెక్షన్స్ లేకుండా, ఇంకొకటి ఇంజెక్షన్స్ తో ఇంక్లూడెడ్. ఓకే, పర్సనలీ ఐ లైక్ విచ్ డజంట్ హ్యావ్ మచ్ ఆఫ్ ఇంజెక్షన్స్, ఎందుకంటే ఇట్ స్లోలీ గివ్స్ యూ ద రిజల్ట్, బట్ లాంగ్ టర్మ్ అనిపిస్తుంది నాకు.
ఓకే. ఆస్క్ మై క్లయింట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ సంథింగ్ విచ్ ఇస్ లాంగ్ టర్మ్. స్లోగా వచ్చినా సరే మీకు మంచి చేంజ్ ఉంటుంది అండ్ వాళ్ళు వాళ్ళలానే ఉంటారు, ఇంకెవరిలోలా కనిపించరు. ఓకే. Because I'm seeing a lot of trend happening. I'm not against injections. I do injections also, but very subtle. I like subtle enhancements అంతే. సో ఓకే, ఇక్కడ కొంచెం చాలా గుంటలాగా అయింది, ఓకే అది కొంచెం ఫిల్ చేద్దాము, కొంచెం రింకిల్స్ వచ్చినాయి, ఓకే విల్ డూ ఇట్. అది ఎంతవరకు రిక్వైర్మెంటో అంతవరకు. బట్ ఐ లవ్ సంథింగ్ విచ్ డజంట్ హ్యావ్ ఇంజెక్షన్స్ బికాస్ ఐ సీ ఆ కొలాజన్ బూస్ట్ కానీ స్కిన్లో, లేకపోతే ఆ టైటనింగ్ ఎఫెక్ట్ అండ్ ఆల్, ఇట్స్ అమేజింగ్ యాక్చువల్లీ. బట్ అది కొంచెం టైం పడుతుంది, క్విక్ ఫిక్స్ లాగా ఉండదు. ఓకే. సో దీస్ ఆర్ 2 బ్రాడ్ కేటగిరీస్ మనకి యాంటీ ఏజింగ్ లో. సో ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఇంజెక్షన్స్ లేని వాటిలో మనకి మార్ఫియస్ అని ఉంటుంది ఒకటి, దట్ ఈస్ మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ. దట్స్ అమేజింగ్ ఈవెన్ ఫర్ ద ఫేస్ కానీ నెక్ కానీ బాడీ కానీ చాలా బాగా రిజల్ట్ ఉంటుంది టైటనింగ్ వైజ్ అదంతా. ఇంకొకటి వచ్చేసి హైఫు అని ఉంటుంది. సో ఇట్స్ అన్ అల్ట్రాసౌండ్ బేస్డ్ డివైస్. ఇట్స్ అమేజింగ్, లైక్ చేయించుకున్న వాళ్ళకే తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు నన్ను చూసారనుకోండి, ఆఫ్టర్ 1 month లైక్ ఆఫ్టర్ హైఫు చూసినా యూ విల్ ఫీల్ ఓకే అట్లానే ఉన్నారు కదా అని. బట్ నాకు తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటి. దట్స్ వాట్ మై క్లయింట్స్ ఆల్సో సే, లైక్ ఓకే వాట్ ఈస్ ద డిఫరెన్స్ దే ఫెల్ట్. సో 3-4 years బ్యాక్ వాళ్ళ స్కిన్ ఎలా ఉందో ఇట్ లుక్స్ లైక్ దాట్. ఓకే. కొన్ని లేజర్స్ ఉంటాయి మనకి, రేడియో ఫ్రీక్వెన్సీ లేజర్స్ కానీ, మనకి కొన్ని అబ్లేటివ్ లేజర్స్ కానీ, CO2 అవన్నీ ఉంటాయి. ఈవెన్ దే ఆర్ రియలీ గుడ్. ఓకే. స్కిన్ టైప్ని బట్టి వీ కేటగరైజ్ అండ్ డూ యాంటీ ఏజింగ్. ఇంజెక్టబుల్స్కి వచ్చేసరికి ద మోస్ట్ పాపులర్ లైక్ బోటాక్స్ కానీ, ఫిల్లర్స్ కానీ, స్కిన్ బూస్టర్స్ కానీ అవన్నీ. ఓకే. సో ఇంజెక్షన్స్కి చాలా మంది భయపడతారు. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ విచ్ డజంట్ హ్యావ్ ఇంజెక్షన్స్. చెప్తారు వద్దండి నాకు ఇంజెక్షన్స్, ఆర్ వాళ్ళకి భయం కూడా. బికాజ్ కొంతమంది ఫేసెస్ లైక్ ఇట్లా చూస్తూ ఉంటారు కదా సోషల్ మీడియాలో, మాకు అలా వద్దు అని చెప్పని. సో ఐ డూ వెరీ సటిల్. ఫస్ట్ ఇది చేయించుకోండి, దీని తర్వాత మీకు బాగుంది విల్ ఇంక్లూడ్ సంథింగ్ ఎల్స్, లేదు విల్ స్టాప్ ఇట్ దేర్. అక్కడికే మీకు హ్యాపీనెస్ అనిపించింది అంతే. బికాజ్ ఐ వాంట్ మై క్లయింట్స్ టు బి కంఫర్టబుల్. మళ్ళీ వచ్చి ఓకే ఇది ఉంది డాక్టర్ అని చెప్పాలి. ఎక్కువ చేసేసి లైక్ ఐ డోంట్ వాంట్ దట్ పిల్లో ఫేస్ ట్రెండ్ విన్నారా మీరు? యా, వీ డోంట్ వాంట్ పిల్లో ఫేసెస్ ఆనెస్ట్లీ. ఈ రెండిట్లో ఏది మోర్ ఎక్స్పెన్సివ్, ఇంజెక్షన్స్ చేసేదా లేదా లేజర్స్ అంటారా? సి ఎక్స్పెన్సివ్ అగైన్ ఇట్స్ డిఫరెంట్ బికాస్ ఎంత ఫిల్లర్ కావాలి ఒక పర్సన్కి అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకే. ఐ వుడ్ సే మోర్ ఆర్ లెస్ లేజర్స్కి కొంచెం తక్కువ అవుతుంది దాన్ ద ఫిల్లర్స్ ఆర్ బోటాక్స్. బట్ ఇప్పట్లో ఏంటంటే మనకి బోటాక్స్ అదంతా కూడా చాలా అఫోర్డబుల్ ఉంది. ఓకే. యా, ముందులా కాదు బికాస్ అవైలబిలిటీ ఈజీ ఉంది కాబట్టి. ఇవి ఇప్పుడు మీరు రిజల్ట్స్ గురించి చెప్పారు, ఇది లాంగ్ టర్మ్, ఇది నాట్ అంటే ఇమీడియట్ గా వస్తుంది కాకపోతే. అండ్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ రివర్సిబిలిటీ? అంటే ఇప్పుడు నాకు గుడ్ పాజిటివ్ ఎఫెక్ట్ అయితే వచ్చింది, ఐ కెన్ సీ అ డిఫరెన్స్, నాకు నచ్చింది అండ్ ఆల్ ఆఫ్ దట్. రివర్సిబిలిటీ ఉంటుందా వీటికి? అది ఈజ్ రియలీ రియలీ లాంగ్ టర్మ్. So it's long term. When you include diet changes, then I would say it's much better and much faster than long term. But unfortunately, we are unable to achieve the dietary goals. ఓకే. As doctors, మేము కూడా కాన్ఫరెన్సెస్ అవన్నీ చేసినప్పుడు డైటరీ గోల్స్ వీఆర్ అనేబుల్ టు రీచ్. వీఆర్ కౌన్సిలింగ్ ద క్లయింట్స్ కానీ అవ్వట్లేదు. ద అమౌంట్ ఆఫ్ ఫుడ్ లైక్ వాళ్ళు నైట్ షిఫ్ట్స్ వల్ల కానివ్వండి, ఆర్ బయటికి వెళ్ళడం వల్ల కానివ్వండి, ట్రావెల్ వల్ల కానివ్వండి. అండ్ ఐ హ్యావ్ సీన్ 1 or 2 పీపుల్ లైక్ పాడ్కాస్ట్లో మాట్లాడడం ఇన్ ద వెస్ట్. యాక్చువల్లీ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాంటీ ఏజింగ్ డయట్. సో ఇన్ ఇండియా టు ఫాలో దట్ ఇట్స్ డిఫికల్ట్. అంటే చాలా యూ హ్యావ్ టు బి ఫోకస్డ్ అబౌట్ ఇట్. అంటే రోజు లైక్ షుగర్స్ తినకూడదు, డైరీ తినకూడదు, ఆయిలీ ఫుడ్స్ తినకూడదు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే లైక్ ఆలూ ఫ్రై అని బేసిక్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్. యా, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ లైక్ మనకి చాలా కార్బ్స్ ఉంటుంది, లైక్ వీ లవ్ రైస్. సో ఆల్ దీస్ విల్ ట్రిగర్. ఆర్ కార్బ్స్ బ్యాడ్ ఫర్ యువర్ స్కిన్? నో, ఐ వుడెంట్ సే కార్బ్స్ ఆర్ బ్యాడ్. లిమిటెడ్ కార్బ్స్ ఖచ్చితంగా కావాలి బికాస్ యూ నీడ్ ఫర్ దట్ బ్రెయిన్ ఫంక్షనింగ్. కార్బ్స్ ఆర్ ద ఓన్లీ థింగ్ విచ్ విల్ మేక్ యువర్ బ్రెయిన్ ఫంక్షన్ అండ్ రన్. సో ఐ వుడెంట్ సే దే ఆర్ బ్యాడ్, బట్ దెర్ ఇస్ అ వే టు ఈట్. యూ హ్యావ్ టు కోట్ ద కార్బ్స్. సో లైక్ డైరెక్ట్గా కార్బ్స్ తిన్నాం ఆర్ డైరెక్ట్ ఇన్సులిన్ షూట్ అయ్యేవి కాకుండా యూ హ్యావ్ టు ఈట్ ఇనిషియలీ లైక్ ఒక రోటీ ఆర్ సాలడ్ ఆర్ సంథింగ్ అండ్ దెన్ మూవ్ ఆన్ టు ద కార్బ్స్. యా, యూజువల్గా మనం ఆకలేసినప్పుడు వి క్రేవ్ ఫర్ లైక్ షుగర్స్ అండ్ కార్బ్స్ కదా. సో వెంటనే రైస్ తింటే యుల్ ఫీల్ ఓకే కంఫర్టబుల్. ఆ స్టేజ్ దాకా వెళ్ళకూడదు. యూ హ్యావ్ టు ఈట్ ఇన్ బిట్వీన్ సో దట్ లైక్ మీరు ఓన్లీ కార్బ్స్ తినడానికి కాదు. బట్ మన స్టేపుల్ ఫుడ్ రైస్. సో రైస్ తినాలి అనిపిస్తుంది. సో రోజులో ఒకసారి అది, మిగిలిన టైం యూ హ్యావ్ టు చూస్ సంథింగ్ ఎల్స్. మీరు ఇందాకలా వర్కౌట్స్ చేయడం వల్ల కూడా లైక్ స్కిన్ అది బాగుంటుంది, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల స్కిన్ బాగోదు అని చెప్పారు కదా.
ఇది మిత్తా కాదని నాకు తెలియదు, మీరు ఇప్పుడు బ్రేక్ చేయాలి నాకు. బట్ ఐ హర్డ్ వైల్ యూఆర్ వర్కింగ్ అవుట్ యూ స్వెట్. ఎస్. స్వెట్టింగ్ వల్ల డీటాక్సిఫికేషన్ అవుతుంది స్కిన్ కి అని చెప్పి నేను విన్నాను. ఇది కూడా నాకు నిజమో కాదో తెలీదు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? సో స్వెట్టింగ్ ఈజ్ మనకి వర్కౌట్ అప్పుడు దెర్ ఆర్ సర్టన్ హార్మోన్స్ అండ్ లైక్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అండ్ ఆల్ రిలీజ్డ్. దానివల్ల స్వెట్ గ్లాండ్స్లో నుంచి స్వెట్ బయటకు వస్తుంది. నాట్ దట్ లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ వస్తాయని కాదు. ఆన్ అ డే టు డే బేసిస్ పీపుల్ విల్ స్వెట్ హియర్ అండ్ దేర్, బట్ ఇట్స్ హెల్దీ టు వర్క్ అవుట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. బికాస్ స్వెట్ గ్లాండ్స్ నుంచి రానవసరం లేదు. బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ స్కిన్లో పోర్స్ లాగా ఉంటాయి, దాంట్లో నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఆన్ అందుకే వీ హ్యావ్ టు బాత్ ఎవ్రీ డే టు కీప్ ద స్కిన్ క్లీన్ ఆల్సో. సో ఓన్లీ స్వెట్ వస్తే కాదు, జనరలీ స్కిన్ హ్యాస్ దట్ సెల్ఫ్ క్లీనింగ్ యాక్షన్. బేదింగ్ గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఫేస్ వాష్ ఆల్సో, లైక్ ఈవెన్ ఇఫ్ యూ కాంట్ రియలీ టేక్ అ బాత్, లైక్ అగైన్ దీస్ ఆర్ ఆల్ సోషల్ మీడియాలో చూసిన నాలెడ్జ్ ఇదంతా, సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కరెక్ట్ మీ. ఫేస్ వాష్ 3 times a day చేసుకోవాలి. సన్ స్క్రీన్ కూడా నేను చెప్పాను కదా 2 years బ్యాక్ చెప్తే స్టార్ట్ చేశాను అని చెప్పి, సన్ స్క్రీన్ మార్నింగ్ రాసుకొని నేను ఇంక రోజంతా ఉంటుందని అనుకునేదాన్ని. బట్ అగైన్ సమ్వేర్ ఐ సా దట్ లైక్ 6 hours ఒకసారి సన్ స్క్రీన్ అప్లై చేయాలి అని చెప్పి. సో ఆన్ డైలీ బేసిస్ ఫర్ సంబడి, ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళే మనిషిని, నేను ఎట్లా లైక్ హౌ కెన్ ఐ టేక్ కేర్ ఆఫ్ మై స్కిన్ అండ్ ఈజీ థింగ్స్, నాట్ డిఫికల్ట్ థింగ్స్ లైక్ డైట్, ఈజీ థింగ్స్ చెప్పండి. ఐ థింక్ ఇది నేను ముందు కూడా చెప్పుంటా, బట్ అగైన్ ఫర్ అవర్ ఆడియన్స్ ఐ వాంట్ టు సే అగైన్. సో బేసిక్గా ఫేస్ వాష్ 2 times చేసినా సరిపోతుంది. లేదు మీరు అవుట్డోర్ ఎక్కువ ఉన్నారు, లైక్ ఎండలో చాలా ఎక్స్పోజర్ ఉంటుంది మీకు, మీ మోడ్ ఆఫ్ వర్క్ అది, దెన్ 3 times విల్ మేక్ సమ్ సెన్స్. ఓకే, సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతకి పొద్దున మీరు బయటికి వెళ్ళినా వెళ్ళకపోయినా సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. నా ఎంత సన్ స్క్రీన్ పెట్టుకుంటున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్. లైక్ జస్ట్ చాలా మంది లైక్ ఒక ట్యూబ్ ఎన్ని రోజులు వస్తుందంటే 6 నెలలు వస్తుంది అంటారు. 6 నెలలు వచ్చినప్పుడు ఇట్స్ నాట్ డూయింగ్ ద జాబ్, లాస్ట్కి మళ్ళీ పిగ్మెంటేషన్ అని వస్తారనమాట. సో అలా కాకుండా యూ విల్ టేక్ అట్లీస్ట్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ సన్ స్క్రీన్. 2-3 fingers తీసుకుంటే ఇంక అందరికి జిడ్డుగా అనిపిస్తుంది మన క్లైమేట్లో. సో 1 finger అట్లీస్ట్. ద అదర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ ఇస్ 1 finger పెట్టేసి ఒక 5-10 minutes తర్వాత మళ్ళీ ఇంకొక ఫింగర్ అప్లికేషన్ చేయొచ్చు. ఓకే, దట్స్ వన్ వే. లేదు ఓకే స్టార్ట్ విత్ 1 finger అమౌంట్ ఆఫ్ లైక్ సన్ స్క్రీన్ అది పెట్టుకోవాలి. ఐడియలీ 4 to 6 hours రిపీట్ చేయాలి. సో 9 o'clock ఒకసారి పెట్టుకుంటే మళ్ళీ 1 o'clock యూ క్యాన్ రిపీట్. ఓకే, ఇన్ కేస్ మీరు ఫేస్ వాష్ చేసి మళ్ళీ సన్ స్క్రీన్ పెట్టే అంత టైం లేదు అనుకుంటే సన్ స్క్రీన్స్ కాంపాక్ట్ పౌడర్ లాగా వస్తున్నాయి. సో రీఅప్లికేషన్స్కి ఇవి ఈజీ ఉంటుంది. సో 1 o'clockకి అట్లా జస్ట్ కాంపాక్ట్ తీసుకొని లైక్ యూ కెన్ జస్ట్ డస్ట్ ఇట్ సో దట్ అట్లీస్ట్ ఇట్ విల్ గివ్ యూ సమ్ అమౌంట్ ఆఫ్ ప్రొటెక్షన్. ఓకే, మళ్ళీ 4 o'clockకి రిపీట్ చేయమని చెప్తాం. 9, 12 to 1, 3 to 4 అలా 3 applications. ఐ థింక్ ఇట్స్ డిఫికల్ట్ విత్ సన్ స్క్రీన్. అవుట్డోర్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాము. అండ్ ఇంకొకటి కొన్ని స్కిన్ ఇవి ఉంటాయి కండిషన్స్ లైక్ మెలాస్మా, మంగు అంటాం. చాలా మందికి మంగు ఉంటుంది, విమెన్ అండ్ మెన్ ఆల్సో. అంటే 2 black patches లాగా ఇట్లుంటాయి, మీరు చూసే ఉంటారు చాలా మందికి. ఇట్లా 2 black patches లాగా ఉంటాయి. ఇక్కడ కూడా కొంచెం ఐబ్రోస్ పైన, లిప్స్ పైన తర్వాత స్టార్ట్ అవుతుంది. సో మంగు. ఇంకొకటి లైకెన్ అని ఉంటుంది, లైకెన్ ప్లేనస్ అని. సో అది ఫేస్ పైన వస్తే పిగ్మెంటేషన్ లాగా ఎల్పిపి అంటాము. అది ఉన్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా వన్స్ ఇన్ 3 to 4 hours సన్ స్క్రీన్ చెప్తాం. అండ్ సన్కి సెన్సిటివ్ అయ్యే వాళ్ళకు కూడా సన్ స్క్రీన్ ఫ్రీక్వెంట్గా చెప్తాం. అదర్స్ 1 to 2 అప్లికేషన్. సో అసలు ఏమీ వాడట్లేదు అంటే అట్లీస్ట్ 1 సన్ స్క్రీన్ అప్లికేషన్ ఐల్ బీ హ్యాపీ. ఇండోర్స్ ఉన్న వాళ్ళు ఓకే 1 సన్ స్క్రీన్ అప్లికేషన్ ఒక్కసారి కాంపాక్ట్ రిపీట్ చేస్తే సరిపోతుంది. అవుట్డోర్ 2 to 3 బేస్డ్ ఆన్ యువర్ కంఫర్ట్. అది కూడా లేదు ఓకే వన్స్ అట్లీస్ట్ ప్లీజ్ అప్లై. ఈవినింగ్ వచ్చేసి మీరు వర్క్ నుంచి వచ్చేసాక ఫేస్ వాష్ చేసేసి కొంచెం మాయిశ్చరైజర్ పెట్టుకొని లెట్ ఇట్ సెట్ అండ్ దెన్ యాక్టివ్ వాడచ్చు. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి మనం వేరే యాక్టివ్స్ ఇస్తాం, లాక్టిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, వెరీ పాపులర్ అగైన్ ఆన్ ఇన్స్టాగ్రామ్, సాలిసిలిక్ యాసిడ్, లైక్ చాలా ఉంటాయి. సో ఇవన్నీ మైల్డ్ ఎక్స్ఫోలియన్స్, ఆ పొద్దు నుంచి అయిన డ్యామేజ్ అంతా ఇది కంట్రోల్ చేస్తుంది. యాంటీ ఏజింగ్ కావాలన్న వాళ్ళకి ఆర్ యాక్నే ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం డిఫరెంట్ రొటీన్, రెటినాయిడ్స్ అని ఉంటుంది. సో అవి ఇస్తాం. సో దిస్ ఇస్ సింపుల్ రొటీన్. మార్నింగ్ ఫేస్ వాష్, సన్ స్క్రీన్, ఈవినింగ్ ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, నైట్ క్రీమ్. దిస్ ఇస్ నాట్ డిఫికల్ట్. డార్క్ సర్కిల్స్ అట్లా ఉన్న వాళ్ళకి మళ్ళీ ఒక సీరం లాగా ఇస్తామన్నమాట. సో దట్ అది ఇంకా కొంచెం ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. ఎస్పెషలీ ఈ మధ్య డార్క్ సర్కిల్స్ ఎక్కువ అయిపోతున్నాయి బికాస్ ఎవ్రీవన్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రోజు పొద్దు నుంచి రాత్రి వరకు. ఓ యా, దట్ ఈస్ ఆల్సో దేర్. యా, సో అది ప్లస్ లైక్ సాఫ్ట్వేర్ వాళ్ళకి కూడా లైక్ చాలా మంది లైక్ dark circles. So but this is simplest routine, this is minimum inta we should do for ourselves. We should, yeah. Would we? Now most of the people are, yeah, ante chaala especially covid lo the reels have made people think okay fine, like we'll apply.
No, I think this trend is for sure there. అంటే people want to take care of themselves. Yes. Aesthetically పక్కన పెడితే I think maybe for wrong reasons కొంతమంది చేస్తారేమో, but a lot of people are doing it for the right reasons. Yes. Whoever is changing. అంటే కొంతమంది చెయ్యాలి అనుకుంటారు కానీ పాపం చేయలేకపోతారు వాళ్ళ schedule తో. కానీ ఎంతైనా 1 minute ఉంటే చాలు application కి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. బికాస్ వర్కౌట్ అన్నా ఓకే ఫైన్ 45 minutes చేయాలి కాబట్టి దే సే లైక్ నో వీఆర్ ఆల్రెడీ టైర్డ్ సార్ట్ ఆఫ్, బట్ స్కిన్ కేర్ రొటీన్ ఈజ్ ఈజీ. సేమ్ థింగ్ హ్యాపన్స్ విత్ హెయిర్ ఫాల్ ఉన్న ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వమంటారు, సీరమ్స్ లాగా ఇస్తే లైక్ ఇట్ టేక్స్ 1 minute టు అప్లై, మాక్సిమం 5 minutes ఇన్ అ డే. కన్సిస్టెన్సీ లేకపోయేసరికి మళ్ళీ రిజల్ట్స్ రాక అగైన్ వీ హ్యావ్ టు డూ సో మెనీ అదర్ థింగ్స్, ప్రొసీజర్స్ అలా. హెయిర్ ఫాల్ చాలా పెద్ద టాపిక్, అక్కడికి వెళ్దాం. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ దేర్. కాకపోతే మీరు ఇప్పుడు సన్ స్క్రీన్ గురించి చెప్పారు కదా, 30 SPF 50 SPF ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ దొరుకుతున్నాయి మనకి. నంబర్ 1. నంబర్ 2, నా క్వశ్చన్ ఏంటంటే నిజంగా సన్ స్క్రీన్స్ పని చేస్తాయా? చేస్తాయి, డెఫినెట్లీ. ఓకే, సన్ స్క్రీన్ పని చేస్తుంది. SPF వచ్చేసి ఐ థింక్ 40 మినిమం పెట్టుకోవాలి మనం. 30 పని చేయదంటారు అంతా? పని చేయదని కాదు, ఏ సన్ స్క్రీన్ అయినా. సో ఇట్స్ నాట్ లైక్ 40 SPF అంటే ఇట్స్ 40 వాట్ యూ సే 100 SPF అంటే అసలు 100% ప్రొటెక్షన్ కాదు. ఇట్స్ నాట్ పర్సంటేజ్. రిలేటివ్లీ మీరు సన్ స్క్రీన్ పెట్టుకోకుండా ఎండలోకి వెళ్తే, సన్ స్క్రీన్ పెట్టుకొని ఎండలోకి వెళ్తే 40 times యు ఆర్ మోర్ ప్రొటెక్టెడ్. సో ఇట్స్ నాట్ లైక్ 40%. సో అందుకనే లైక్ 100 SPF అంటే చాలా మంది ఓకే లైక్ ఫుల్ ప్రొటెక్షన్ అండ్ ట్యాన్ అవ్వను. నో, ఎనీ సన్ స్క్రీన్ విల్ వర్క్ ఫర్ 3 to 4 hours. బికాస్ ఇట్ కొన్ని సన్ స్క్రీన్స్ ఏంటంటే రిఫ్లెక్ట్ చేసేస్తాయి, కొన్ని సన్ స్క్రీన్స్ దే అబ్జార్బ్ అండ్ నల్లిఫై ఇట్. సో యూజువల్గా కెమికల్ సన్ స్క్రీన్స్, ఫిజికల్ సన్ స్క్రీన్స్ అంటాము, బట్ యా ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ ద సేమ్ బేసిస్. సో ఏ సన్ స్క్రీన్ పెట్టినా 40 SPF ఇస్ బెటర్ బికాస్ మినిమం ప్రొటెక్షన్. బికాస్ మనం స్కిన్ ఆఫ్ పిగ్మెంటేషన్ కదా, లైక్ మనకి స్కిన్ మెలనిన్ చాలా ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. 40 to 50 ఈజ్ గుడ్ ఇనఫ్. అంతకన్నా ఎక్కువ మీరు పెట్టినా, ఒకసారి పెట్టేసి ఇంక తర్వాత ఏం పెట్టలేదు అంటే ఇట్స్ సేమ్ స్టోరీ అగైన్. సో రీఅప్లికేషన్ ఈస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్, బట్ సమ్మన్ హూ ఈస్ టోటలీ ఇన్ ఇండోర్స్ ఓకే ఒక అప్లికేషన్ చేసి కాంపాక్ట్ పెట్టినా సరిపోతుంది. సో మీరు సన్ స్క్రీన్ గురించి మనం మాట్లాడుకున్నాం చాలా. ఇంకొక క్వశ్చన్ సన్ స్క్రీన్ గురించి. మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న సేమ్ మనకి ఇంపాక్ట్ ఉంటుందా, లేదంటే డైరెక్ట్గా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలా? నో, డైరెక్ట్ సన్ స్క్రీన్ కూడా అప్లై చేయొచ్చు. ఓకే, ఇట్స్ అ సేమ్ రిజల్ట్ అంటే ప్రొటెక్షన్ వైజ్. ఓకే. నాది డ్రై స్కిన్ కొంచెం, సో నాకు మాయిశ్చరైజర్ పెట్టి సన్ స్క్రీన్ కూడా లోషన్ ఫామ్ లో పెడితే నాకు కంఫర్టబుల్ అనిపిస్తుంది రోజు. బట్ చాలా మందికి లైక్ అవసరం పడదు, ఓన్లీ సన్ స్క్రీన్ పెట్టినా సరిపోతుంది. ఓకే, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్? ఐ థింక్ మన ఫుడ్ హ్యాబిట్స్ కి ఆయిలీ టు కాంబినేషన్. ఓకే, బికాస్ టీ జోన్ లో మొత్తం ఆయిలీ ఉంటుంది, ఇదంతా నార్మల్ ఉంటుంది. అవును. దట్స్ బేసికలీ లైక్ మన ఇండియన్ డయట్ వల్ల, బికాస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ మనం ఇందాక మెన్షన్ చేసాం కదా, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ లైక్ నైస్ చిప్స్ అండ్ లైక్ చాలా బయట ఫుడ్ లైక్ హాట్ చిప్స్లో ఉండే రకరకాల చిప్స్ అండ్ ఇంట్లో చేసే పిండి వంటలు అన్ని ఆయిల్తో కదా. సో వాటి అన్నిటి వల్ల కూడా కొంచెం మనకి ఇది ట్రిగ్గర్ అవుతుంది. సో ఇండియన్స్ ఎక్కువ ఏంటంటే డాండ్రఫ్కి, సెబోరిక్ డర్మటైటిస్కి ప్రోన్ టు ఉంటారు. వాటిలో చాలా మందికి డార్క్ ఉంటుంది, వారు కొంచెం రెడ్నెస్ ఉంటుంది, ఒకటి రెండు చిన్న చిన్న పింపుల్స్ లాగా, ఎస్పెషల్లీ బాయ్స్కి కూడా చాలా ఉంటాయి ఇక్కడ, ప్లస్ ఈ ఏరియాలో పింపుల్స్ రావడము. సో కొంచెం సెబోరిక్ స్కిన్ టైప్ ఉంటుంది. సో మనకి మోస్ట్లీ ఐ సీ ఇన్ మై ప్రాక్టీస్ అట్లీస్ట్ కాంబినేషన్ వాళ్ళు ఎక్కువ. ఓకే, బట్ ఏజ్ పరంగా స్కిన్ టైప్ చేంజ్ అవుతుంది. ఓ ఓకే. సో మనకి ప్యూబర్టీ కన్నా ముందు కొంచెం బాయ్స్కి ఎక్కువ ఆయిలీ అట్లా అనిపిస్తుంది, కొంచెం ఒక 20 తర్వాతకి డిఫరెంట్ అవుతుంది. సేమ్ థింగ్ విత్ విమెన్ ఆల్సో, ప్యూబర్టీ ముందు ఒకలా ఉంటుంది, దాని తర్వాత అండ్ యాజ్ అన్ ఏజ్ 40-50 తర్వాతకి. సో ఆయిలీ ఎందుకు ఉంటుందని మనకు ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి, ఒక్కొక్క హెయిర్కి ఒక ఆయిల్ గ్లాండ్ అటాచ్ అయ్యి ఉంటుంది. సో ఫేస్ అండ్ బాడీ పైన మనకి హెయిర్ అంతా కనిపించకపోయినా ఫైన్ ఉంటుంది, సో ఓపెనింగ్స్ ఉంటాయి. సో ఆ గ్లాండ్స్ కూడా ఏజ్ అయిపోయి దే కెనాట్ ప్రొడ్యూస్. అందుకే చాలా మంది ముసలి వాళ్ళకి మనం డ్రైనెస్ చూస్తాం, వాళ్ళకి ఏంటంటే ఎగ్జిమా ఎక్కువ వస్తూ ఉంటుంది. సో వాళ్ళకి మాయిశ్చరైజర్ పెట్టమంటే ఓన్లీ కోకోనట్ ఆయిల్ పెడుతూ ఉంటారు. ముందు కోకోనట్ ఆయిల్ పనిచేసేది, కానీ ఇప్పుడు అది సరిపోవట్లేదు బికాస్ ఆఫ్ ద పొల్యూషన్ అండ్ లైక్ మనం వాడే సోప్స్ అదంతా. సో వాళ్ళకి థిక్ మాయిశ్చరైజర్స్ ఇస్తే ఇచ్చింగ్ ఒకటి ఉంటుంది, ఎగ్జిమా, ఈ రెండు వెరీ కామన్గా వస్తాయి ఎల్డర్ పాపులేషన్ వాళ్ళకి. సో అది కంట్రోల్ చేయాలంటే ఒక థిక్ మాయిశ్చరైజర్, వెరీ జెంటిల్ సోప్, బేబీస్కి ఇచ్చే సోప్ ఉంటుంది ఒకటి జెంటిల్ సోప్, అది ఇస్తే దట్స్ ఆల్ ఇస్ ఎనఫ్, ఇంకెక్కువ ఇవ్వనక్కర్లేదు కూడా. సో యాజ్ అండ్ వెన్ వి ఏజ్ స్కిన్ టైప్ విల్ చేంజ్. ఓకే, సో నౌ హెయిర్ గురించి మాట్లాడుకుందాం. మనకి వాల్యూమ్ ఐ థింక్ ఆన్ అండ్ యావరేజ్ వాల్యూమ్, హెయిర్ వాల్యూమ్ అందరికీ తగ్గిపోయింది. రీజన్ ఒకటి, తర్వాత న్యాచురల్గా ఇది మనం బెటర్ ఈ సిచ్యువేషన్ బెటర్ చేసుకునే స్కోప్ ఉన్నదా అసలు? యా, ఐ థింక్
నా కన్సల్టేషన్ రూమ్లోకి ఎవరు వచ్చినా సరే హెయిర్ ఫాల్ చెప్పడం మర్చిపోరు అసలు. అందరికీ హెయిర్ ఫాల్. అబ్బాయిలకి అయితే ఇంకా ఘోరం అయిపోయింది పాపం, బికాస్ ఆఫ్ ద టెస్టోస్టెరాన్ అండ్ ఆల్. లైక్ చాలా ఎర్లీగా పోతుంది. ఇట్స్ నాట్ లైక్ 30s కి 40sకి వాళ్ళ పేరెంట్స్కి 40-50కి పోతుంది వీళ్ళకి. సో ఇట్స్ అ కంబైన్డ్ ఆఫ్ ద జెనెటిక్స్ ఓకే. అలాంగ్ విత్ ద లైఫ్ స్టైల్ ఆల్సో. సో హెయిర్, టు బి వెరీ ఆనెస్ట్, కన్సల్టేషన్స్ వచ్చినప్పుడు వీ ఫైండ్ అవుట్ ద రీజన్. బట్ చాలా మందికి అంత నార్మల్ ఉంటుంది, బట్ స్టిల్ వాళ్ళకి హెయిర్, కొంతమందికి అయితే లైక్ ఓన్లీ దిస్ మచ్, లైక్ వెరీ వెరీ థిన్ హెయిర్. సో న్యాచురల్గా అంటే ఇంకా చాలా ఎఫర్ట్ పెట్టాలి. అసలు వాళ్ళు ఏం తింటున్నారు అన్న దగ్గర నుంచి, ఎప్పుడు పడుకుంటున్నారు, ఎప్పుడు లేస్తున్నారు, ఎవ్రీథింగ్ ఈస్ ఇంపార్టెంట్. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ముందు ఐ థింక్ 3-4 years బ్యాక్ వీ ఆల్సో డిడ్ నాట్ థింక్ మచ్, ఓకే ఇంత ఇంపాక్ట్ ఉంటుందా అని. బట్ బిఫోర్ ఆల్సో లైక్ 1-2 సార్లు నేను చెప్పా, హైదరాబాద్ ఈస్ అ క్యాపిటల్ ఫర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆర్ డయాబెటీస్. సో అంత అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల చాలా మందికి మొత్తం డాండ్రఫ్, చిన్న చిన్న పొక్కుల్లాగా రావడము, హెయిర్ ఫాల్ అదంతా అవుతుంది. సో యూ హ్యావ్ టు బీ ఇంకా వెరీ కన్సిస్టెంట్ ఆర్ వెరీ లక్కీ విత్ యువర్ జెనెటిక్స్. సో కొంతమందికి చాలా జుట్టు ఉంటుంది. ఈవెన్ ఐ సీ లైక్, ఓ వీళ్ళకి యాక్చువల్లీ చాలా జుట్టు ఉంది, లైక్ దట్స్ గుడ్, లైక్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్. కొంతమందికి ఓన్లీ 30s తర్వాతకి కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది, దట్ ఈస్ స్టిల్ యాక్సెప్టబుల్, కొంచెం థిన్నింగ్ ఉంటుంది అంతే. బట్ కొంతమందికి ముందే చాలా పోతుంది. ఐ వుడ్ సే జస్ట్ న్యాచురల్ పైన రిలై అయ్యి, డు నాట్ వేస్ట్ టైమ్, టేక్ ఎ కన్సల్టేషన్ అండ్ సీ మీ వైటమిన్స్ ఏమైనా తక్కువ ఉన్నాయా. బికాస్ ఎంతమంది చికెన్ మటన్ తిన్నా B12 ఈస్ వెరీ లో. Like I have reports, B12. like yeah, B12 is very low, 100, 90. That to proper non-vegetarians, not vegetarians. Vegetarians కి ఎట్లైనా కొంచెం తక్కువ ఉంటుంది, బట్ వాళ్ళు కొంచెం పల్సెస్, దాల్ అవన్నీ ఎక్కువ తీసుకుంటున్నారు, వెజ్జీస్ కూడా ఎక్కువ తీసుకుంటుంటే స్టిల్ ఇట్స్ డీసెంట్, దే కెన్ మెయింటైన్. మెయిన్గా మనకి డైరీ ప్రోడక్ట్స్లో ప్లస్ మీట్లో ఎక్కువ ఉంటుంది B12 డెఫిషియన్సీ. అందరికీ రిపోర్ట్ చేయించిన వాళ్ళందరికీ తక్కువే ఉంటుంది. D3, దే ఆర్ వెరీ డెఫిషియంట్. D3 is one of the reasons why skin immunity will be good. So D3 తక్కువ ఉందంటే they'll have other issues also. Okay. And iron. సో మెన్ ఏంటంటే వాళ్ళు యూజువల్గా ఐరన్ డెఫిషియన్సీ మెన్కి ఎక్స్పెక్ట్ చేయము. ఈవెన్ ఇన్ ద బుక్స్ దే సే విమెన్, బికాస్ ఎవ్రీ మంత్ సైకిల్ దాని అంతటి వల్ల ఐరన్ దే లూజ్ అని. బట్ మెన్ ఐఎమ్ సీయింగ్ మోర్ ఐరన్ డెఫిషియన్సీ దీస్ ఆర్ ఈక్వల్ టు విమెన్. సో డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయంటే ఇనీషియల్గా చాలా తక్కువ ఉందంటే ఓకే, వీ విల్ హెల్ప్ యూ విత్ ద కరెక్షన్. మిగిలిన మీరు డైట్తో మేనేజ్ చేసుకోండి. అంటే చాలా తక్కువ ఉన్నప్పుడు మీరు ఓన్లీ డైట్ చేస్తా అంటే అవ్వదు. ఇంకా అది ఎప్పటికి పెరగాలి, 8 months, 12 months. బై దెన్ యూ మైట్ లూజ్ హెయిర్ ఆర్ యూ మైట్ లూజ్ మోర్ హెయిర్, విచ్ ఈస్ నాట్ గుడ్. బికాస్ ఒకసారి హెయిర్ పోతే రావడానికి చాలా టైం పడుతుంది, ఆర్ రాకపోవచ్చు కూడా. యా. సో యా, వైటమిన్స్ వీ నీడ్ టు చెక్. సెకండ్ థింగ్, ఏదైనా కొంచెం ఇష్యూ ఉందో, కొంతమందికి హెయిర్ డిజార్డర్స్ కూడా ఉంటాయి, చిన్న ప్యాచ్ లాగా పోతుంది, అలోపేషియా ఏరియేటా అంటాం, స్ట్రెస్ వల్ల, థైరాయిడ్ ఇష్యూస్ వల్ల. సో హార్మోనల్ ఏదైనా ఉంది అంటే అది కూడా కరెక్ట్ చేస్తే దే విల్ డూ గుడ్. ఇంకా దాని తర్వాత కూడా హెయిర్ ఫాల్ ఉంది అంటే వీ టేక్ ఇట్ ఇన్ అన్ అడ్వాన్స్ డైరెక్షన్. గాట్ ఇట్. ఇది హార్మోన్స్ వల్ల కానీ లేదంటే ఏదైనా డిజార్డర్స్ వల్ల కానీ పోయిన హెయిర్ మళ్ళీ రీగెయిన్ చేయడం, ఇస్ ఇట్ పాసిబుల్ న్యాచురలీ? పోస్ట్ డెంగీ, టైఫాయిడ్, కోవిడ్ ఆర్ ఫీవర్ ఆర్ ఎనీథింగ్, ప్రెగ్నెన్సీ తర్వాత, ఐ మీన్ డెలివరీ తర్వాత అయ్యే హెయిర్ ఫాల్, ఇవన్నీ వీ కెన్ రికవర్ వెరీ వెల్. రియలీ? ఎస్, ఇట్ కమ్. అసలు ఏం చేయకుండా కూడా చాలా మందికి బెటర్ అయిపోతుంది. డాండ్రఫ్ ఐ థింక్ ఇట్స్ సింపుల్, యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడితే సరిపోతుంది. చాలా ఎక్కువ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి వీ గివ్ సమ్ అదర్ లోషన్స్ అండ్ ఆల్. బట్ డాండ్రఫ్ ఇస్ సంథింగ్ లైక్, రోజు స్నానం అయితే చేస్తాం కానీ రోజు తలస్నానం చెయ్యం. సో పెట్టే ఆయిల్స్ వల్ల, వచ్చే గ్రీజ్ వల్ల, బయట పొల్యూషన్ వల్ల, అక్కడ ఉన్న ఫంగస్, స్వెట్, మల్టిపుల్ థింగ్స్ మనకి డాండ్రఫ్ వస్తుంది. బట్ ఇట్స్ నాట్ హార్మ్ఫుల్. జస్ట్ యూజ్ అ గుడ్ క్లెన్జింగ్ షాంపూ ఆర్ అ గుడ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అంతే. సో ఐ కీప్ టెల్లింగ్ మై క్లయింట్స్, మీరంతా వరీ అవ్వద్దు డాండ్రఫ్కి, స్నానం చేసినట్లు ఇది కూడా షాంపూ 2 రోజులకు ఒకసారి పెట్టేసుకొని వాష్ చేసేయండి అంతే. సో దట్ మళ్ళీ వాళ్ళు నా దగ్గరికి రానవసరం లేదు సింపుల్ డాండ్రఫ్ కోసం, దే కెన్ మేనేజ్ దెమ్సెల్వ్స్. బట్ అదర్ రీజన్స్ వల్ల వచ్చే హెయిర్ ఫాల్ టిపికలీ లైక్ హార్మోనల్ వల్ల వచ్చింది కొంచెం డిఫికల్ట్, బికాస్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి పోతూ ఉంటుంది ఎంత వీ ట్రై టు కంట్రోల్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ డోంట్ గివ్ ఎనీథింగ్, ఇఫ్ దే హ్యావ్ 50 to 100 stands per day, if I give something 20 to 30, I think that is still okay. Okay. Because stress walla hair fall walla stress, that's a loop. So that's where we need to cut down on something. So appudu we give something, dan valla chaala varaku difference padtadi. Zero hair fall everku undadu. That's not practical. So someone says నాకు అసలు ఒక్క చుట్టు కూడా పోకూడదు అంటే I'm like no. So hormonal is becoming tricky.
ఆన్ ఎ డే టు డే బేసిస్ కన్సల్టేషన్స్, బికాస్ నేను కూడా ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ పీపుల్ వెన్ దే కమ్ అండ్ ఐ టెల్ దెమ్ లైక్ ఐ హ్యావ్ టు స్టార్ట్ యువర్ హార్మోనల్, ఇప్పుడు నేను పెట్టలేకపోతే ఐ హ్యావ్ టు సెండ్ దెమ్ టు ఎండోక్రినాలజిస్ట్ బికాస్ వాళ్ళ ప్రొలాక్టిన్, టెస్టోస్టెరాన్ అన్ని చేంజెస్ ఉన్నాయి అనుకోండి, ఐ సెండ్ దెమ్ టు ఎండోక్రినాలజిస్ట్. సో వాళ్ళు పెట్టిన రెగ్యులర్గా లైక్ ఒక ఇయర్ కోర్స్ 6 months కోర్స్ అట్లా ఉంటుంది. అంత లాంగ్ టర్మ్ ఫాలో అవ్వాలి అంటే మెడికేషన్ ఇట్స్ డెఫినెట్లీ అ బర్డెన్, అంటే ఇట్స్ జస్ట్ అ పిల్ బర్డెన్ అంతే. బట్ సమ్మన్ హూ ఈస్ మోటివేటెడ్ విల్ డూ ఇట్. బట్ హార్మోనల్ హెయిర్ ఇస్ ట్రిక్కీ, అంటే ఇవన్నీ కరెక్ట్ అయ్యాక హెయిర్ ఇంప్రూవ్ అవుతుంది. సో అది కొంచెం లాంగ్ పాత్, బట్ స్టిల్ 30-40% దిల్ సీ ద చేంజ్. ఓకే, సో మీరు ఇప్పుడు హెయిర్కి 3 వైటమిన్స్ చెప్పారు, ఒకటి B12, D3 అండ్ దెన్ ఐరన్ ఒకటి అని చెప్పారు. సో 1-2 years బ్యాక్ ప్రీ కోవిడ్ నేను టెస్ట్ చేసుకున్నప్పుడు మై ఐరన్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ లో, బట్ మై హిమోగ్లోబిన్ వాజ్ ప్రిటీ లైక్ 11-12 ఉండే. ఐ డోంట్ నో హౌ దర్ కోరిలేటెడ్, కాకపోతే సప్లిమెంట్స్ అవి తీసుకొని లైక్ ఐ గాట్ దమ్ టు అ సర్టన్ లెవెల్, బట్ దే కీప్ ఫాలోయింగ్. సో సప్లిమెంట్స్ మీద రిలై అవ్వడం కూడా అంటే అదే, ఇస్ ఇట్ గుడ్, ఇస్ ఇట్ బ్యాడ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ యూ యూజువలీ సీ? సో ఇనీషియల్గా మీరు అన్నారు కదా చాలా లో ఉంది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సీ సీరం ఫెరటిన్ అని ఒక టెస్ట్ ఉంటుంది, దాని హయ్యర్ లెవెల్ 90 ఉంటే లోవర్ లెవెల్ విల్ బి అరౌండ్ 10. సో 10-90 ఉంది అంటే ఎవరైనా 9-10తో వచ్చారు అంటే ఇట్స్ బార్డర్ లైన్, 9 ఇస్ లో. 15తో వచ్చినా సరే తక్కువే, బికాస్ నాకు హెయిర్ పెరగాలి అంటే నాకు మినిమం ఒక 50 ఉండాలి. 40-50 ఇస్ మినిమం. అంత లేదు అంటే ఇంకా మీకు హెయిర్ పోతూనే ఉంటుంది, ఇంకా మీరు అప్సెట్ అవుతూ ఉంటారు. సో 10 or 9 or 6 or వాట్ ఎవర్, అది 40కి రావాలంటే ఎంత, బికాస్ ఇప్పుడు బెల్లం తింటే మంచిగా లైక్ ఐరన్ వస్తుంది అంటారు, బ్రాక్లీలో ఐరన్ ఎంత తినాలి, చాలా తినాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ క్విక్లీ, బట్ హెయిర్ ఫాల్ ఇస్ హ్యాపెనింగ్ ప్యారలల్లీ. సో ఐ నీడ్ టు గివ్ సప్లిమెంట్స్ అండ్ దీస్ ఆర్ ఆల్ బేసిక్ సప్లిమెంట్స్. ఐ డోంట్ థింక్ సో ఇట్స్ హార్మ్ఫుల్ ఆర్ ఎనీథింగ్, బట్ అవి తీసుకున్న తర్వాతకి డైట్ మళ్ళీ మెయింటైన్ చేయాలి. చేయలేదు దెన్ దెర్ ఇస్ అన్ ఇష్యూ, మళ్ళీ డ్రాప్ అవుతూ ఉంటుంది. ఫర్ విమెన్ ఒకటి సైకిల్స్ వల్ల, సెకండ్ థింగ్ డీవార్మింగ్ అనేది కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయట్లేదు. అంటే చిన్నపిల్లలకి డీవార్మింగ్ అంటే నల్లి పురుగులు అంటారు, గట్ వర్మ్స్. సో చిన్నప్పుడు మనకి ఇయర్లీ వన్స్ అట్లా ఆల్బెండజోల్ అని ఒకటి ఇచ్చేస్తుండే. ఓకే, సో ఐరన్ కంటిన్యూస్ గా పోతుంది, ఎంత చేసినా లైక్ పెరగట్లేదు, దెన్ వీ డూ డీవార్మింగ్ ఆల్సో. ఓకే, సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ డీవార్మింగ్ చేసి మీరు ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటే ఇట్ విల్ బీ బెటర్ రిజల్ట్. అండ్ సెకండ్ థింగ్, తర్వాత మీరు డైట్తో మేనేజ్ చేసినా సరే యూ విల్ సీ లిటిల్ కన్సిస్టెన్సీ. అయినా లేదు ఇంకా ద డైట్ ఈస్ డెఫిషియంట్ ఆర్ వాట్ వీఆర్ ఈటింగ్ ఈస్ నాట్ హెల్దీ ఇనఫ్ ఆర్ ఇట్ డజంట్ హ్యావ్, అంటే అది ఏదైతే క్లెయిమ్ చేస్తుందో అది లేదు. సో అక్కడ ఒకటి ఏంటంటే గట్ బ్యాక్టీరియా కూడా ఇంపార్టెంట్, ఇట్ షుడ్ బి గుడ్. సో వీ నీడ్ టు లుక్ ఇన్ టు అదర్ థింగ్స్ ఆల్సో. ఎక్కువ ఎసిడిటీ ఉన్న వాళ్ళు, ఎక్కువ స్పైసీ ఫుడ్ తినే వాళ్ళు, ఎక్కువ ఫైబర్ తినని వాళ్ళకి గట్ బ్యాక్టీరియా కొంచెం ఆల్టర్ అవుతుంది. సో B12 అబ్జార్ప్షన్, ఐరన్ అబ్జార్ప్షన్ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. హెయిర్ లాస్ గురించి మనం ఇటు వచ్చాము. సో హెయిర్ లాస్ హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ, టెస్టోస్టెరాన్ హై అవ్వడం వల్ల కానీ మీరు హెయిర్ లాస్ అవుతుందని చెప్పారు. చాలా మంది ట్రాన్స్ప్లాంట్స్, PRP ఇవి వెంటనే ఐ థింక్ 2 ట్రీట్మెంట్స్ అని విన్నాను, ఒకటి PRP, ఇంకొకటి ట్రాన్స్ప్లాంట్. సో వాట్ ఈస్ మోర్ సజెస్టబుల్ ఫర్ విచ్ కేటగిరీ ఆఫ్ పీపుల్? చేయించుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? ఈ పర్టికులర్ టాపిక్ గురించి మీరు నాలెడ్జ్ షేర్ చేసుకోగలిగితే ఐ థింక్ దట్ విల్ హెల్ప్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్. సో హెయిర్ ఫాల్ రూట్ కాజ్ చూడాలి. ఆఫ్టర్ సీయింగ్ ద రూట్ కాజ్ అండ్ ఆఫ్టర్ చెకింగ్ యువర్ స్కాల్ప్, సో మనకి డర్మోస్కోప్ అని చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాంట్లో వి చెక్. సో అది చెక్ చేశాక వెయిట్ ఫర్ 2 months సీరమ్స్ యూజ్ చేసి, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ఇనిషియల్ స్టేజ్, ఓకే, దాని తర్వాతకి యూ క్యాన్ థింక్ అబౌట్ ద ప్రొసీజర్. బట్ ఆ ప్రొసీజర్ మీకు హెల్ప్ అవుతుందా లేదా అని ఓన్లీ ఆఫ్టర్ చెకింగ్ ద స్కాన్ వీ క్యాన్ టెల్ యూ. ఓకే, బట్ హయ్యర్ గ్రేడ్ ఉంది, చాలా వరకు పలచబడుతుంది, వీ స్టార్ట్ ఆన్ మెడికేషన్ అండ్ లైక్ ప్రొసీజర్స్ వీ స్టార్ట్. లాస్ట్ విల్ బి హెయిర్ ట్రాన్స్ప్లాంట్. అసలు మొత్తం ఇట్లా స్కాల్ప్ కనిపిస్తుంది క్లీన్ గా, అక్కడ అసలు జుట్టు ఏం లేదు, దెన్ ట్రాన్స్ప్లాంట్ విల్ వర్క్. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం జుట్టు ఉంటే పలచబడిపోయినప్పుడు నాకు ట్రాన్స్ప్లాంట్ చేయండి అని వస్తారు. నో, యూ హ్యావ్ టు గో టు ద రైట్ పర్సన్. లేదు అంటే మీకు ట్రాన్స్ప్లాంట్ చెప్తారు థిన్నింగ్ ఉన్నప్పుడు, బట్ అది నార్మల్ గా కూడా యూ క్యాన్ రీగెయిన్, దానికి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. ఆల్దో హెయిర్ సైడ్ మనకున్న ప్రొసీజర్స్ PRP కానివ్వండి, GFC కానివ్వండి, QR కానివ్వండి, ఆల్ దీస్ ఆర్ ప్రెటీ సేఫ్. బట్ ఆల్ ఆర్ డన్ అండ్ డెల్ట్ విత్ బ్లడ్. సో యూ హ్యావ్ టు గో టు ద రైట్ ప్లేస్. సో బై మిస్టేక్ ఇప్పుడు 2 clients ఉన్నారు, వాళ్ళ బ్లడ్ అట్లా ఎక్స్చేంజ్ అయితే ఇట్స్ లైఫ్ థ్రెటనింగ్.
దట్స్ వై యూ హ్యావ్ టు గో టు ద రైట్ ప్లేస్, లైక్ ప్రాపర్గా చేయించుకోవాలి. ప్రొసీజర్ చూడడానికి ఈజీ అనిపిస్తుంది, అందుకే ఆ కాస్మెటాలజిస్ట్ చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు. నో, దేర్ ఆర్ సర్టన్ థింగ్స్, వీ యాడ్ సమ్ ఎక్స్ట్రా థింగ్స్ అండ్ ఆల్సో పేషెంట్కి అదే వయల్లో ఇస్తాము. లైక్ ఇట్స్ ఆల్ డిస్పోజబుల్, వీ డోంట్ రీయూజ్ వల్ల చాలా చోట్ల చాలా ఇన్ఫెక్షన్స్ కూడా అయినాయి. సో ఇఫ్ దోస్ బేసిక్ ప్రోటోకాల్ విచ్ ఎనీ డాక్టర్ విల్ నో అది ఫాలో అయితే ఐ థింక్ దట్ షుడ్ బి ఫైన్. ఇట్స్ నాట్ హార్మ్ఫుల్ ఆర్ ఎనీథింగ్. ఓకే, మైల్డ్ హెడ్ ఏక్ ఫర్ సమ్ పీపుల్ అండ్ పెయిన్ అస్సలు భరించలేని వాళ్ళకి కొంచెం పెయిన్ఫుల్ అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మోర్ ఆర్ లెస్ ఇట్స్ ప్రెటీ సేఫ్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వచ్చేసి అగైన్ యూ హ్యావ్ టు గో టు క్వాలిఫైడ్ డాక్టర్. వాళ్ళు ఆల్రెడీ ముందు కేసెస్ చేసి ఉండాలి అండ్ ఒక టీమ్ ఉండాలి వాళ్ళకి, ఒక అనెస్థెటిస్ట్ ఉండాలి, సో దట్ ఎనీ ఎమర్జెన్సీ దే షుడ్ బి హ్యాండ్లింగ్ బికాస్ ఇట్స్ అ మైనర్ సర్జరీ బట్ స్టిల్ ఇట్స్ అ సర్జరీ. పేషెంట్ ఒకవేళ యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు ఆన్ టేబుల్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో యూ హ్యావ్ టు గో టు అ ప్రాపర్లీ ఎక్విప్డ్ ప్లేస్. ఓకే, అక్కడ వాళ్ళ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటే వాళ్ళు హ్యాండిల్ చేస్తారు అలా. ఓకే, ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ డన్ రైట్లీ, ఎస్, ఇట్ హ్యాస్ అమేజింగ్ రిజల్ట్స్. సో వెన్ యూ సీ ద రిజల్ట్స్ యూ విల్ బి లైక్ సర్ప్రైజ్డ్, ఓ ఇంత బాగుంటుందా అని చెప్పని. బట్ యా, దానికి కూడా ఇష్యూస్ ఉన్నాయి. అంటే డోనర్ ఏరియా బాగుండాలి, కొంచెం ఇక్కడ మందంగా ఉండాలి, స్పేస్ ఇక్కడ మనం కవర్ చేయొచ్చు అదంతా. ఓకే. సో హ్యావింగ్ సెడ్ దట్, హెయిర్ ప్రొసీజర్స్ ఆర్ గుడ్ సేఫ్టీ వైజ్, ఓకే, బట్ ఎవరికి చెయ్యాలి దట్స్ అ క్వశ్చన్. సో అది మనం వీ హ్యావ్ టు టేక్ ద హిస్టరీ. దట్స్ వై మా కన్సల్టేషన్స్ మినిమం హాఫ్ అన్ అవర్ ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ 100% మందికి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నేను కొంతమందికి విన్నాను, కొంతమందికి చెయ్యరు లేదా చేసిన వర్కౌట్ అవ్వకపోవడం విన్నాను నేను. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అందరికీ సొల్యూషన్ అంటే లైక్ ఇఫ్ వాట్ ఎవర్ స్టేజ్ దట్ యూ సజెస్టెడ్ ఎట్ ది ఎండ్ ఇంకేమీ స్కోప్ లేదు అన్నప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అందరికీ యాక్చువల్లీ పాసిబిలిటీ అది కాదా? 90% ఎస్. ఆ 10% కూడా ఎందుకంటే కొంతమంది చాలా ఎక్కువ స్టేజ్లో గ్రేడ్ 7 అని ఉంటుంది, మనకు ఓన్లీ 7 గ్రేడ్స్ ఉంటాయి మెన్లో. ఓకే, ఇదంతా పోయి లైక్ ఓన్లీ ఇక్కడ ఉంటుంది, బట్ ఇదంతా కవర్ చేయాలంటే నాకు ఓన్లీ ఇక్కడతో సరిపోదు. సో ఐ టేక్ ఇట్ ఫ్రమ్ బియర్డ్ ఆర్ బాడీ, ఓకే, వేరే ఏరియాస్ నుంచి తీయాల్సి వస్తుంది. అయినా అన్ని ఫాలికల్స్ మనం కవర్ చేయకపోవచ్చు. సో రిజల్ట్ వైజ్ ఇట్స్ లిటిల్ లెస్సర్. దట్స్ వన్ సినారియో. Second thing, people who have certain infections like HBS AG positive కానివ్వండి, or like some blood issues or like disorders and cardiac issues. సో వాళ్ళందరికీ like ఒకటేసారి like మొత్తం అట్లా we can't give them that full result. ఓకే, బికాస్ ఆఫ్ ద సేఫ్టీ ఇష్యూస్ అండ్ ఆల్. సో వాళ్ళకి ఫస్ట్ చేసి మళ్ళీ 6 months తర్వాతకి అని చెప్తాము బికాస్ ఆ రిజల్ట్ చూసి. ఓకే. అండ్ థర్డ్ థింగ్ ఇస్ కొంతమందికి గ్రాఫ్ట్ రిజెక్షన్, బట్ దిస్ ఇస్ వెరీ వెరీ రేర్. సో ఇట్ హ్యాపెన్స్ వెరీ రేర్లీ. ముందు ఐ థింక్ 1 or 2 people like I have heard చెప్పడం ఓకే అసలు పని చేయలేదు అది ఇది అని. దట్స్ బికాస్ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ గ్రాఫ్ట్స్ తీసుకోవడం వల్ల. సో యువర్ టీమ్ ఎవరైతే చేస్తున్నారో క్వాలిటీ ఆఫ్ గ్రాఫ్ట్స్, ఇప్పుడు మనం ఇట్లా హెయిర్ చూసామనుకోండి కింద నుంచి పై దాకా ఉండాలి, దాని చుట్టూ ఒక వైట్ షీట్ లాగా ఉంటుంది, అట్లా ఫుల్గా తీయాలి. లేకుండా హాఫ్లో ఇట్లా కట్ చేసి పెట్టారు అంటే దట్ విల్ గెట్ రిజెక్టెడ్. ఓకే, ఓకే. సో హెయిర్ లాస్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా మేజర్ ప్రాబ్లమ్ ఈజ్ యువర్ ఫేషియల్ హెయిర్, ఎస్పెషలీ విత్ విమెన్. PCOD ఇష్యూస్ వల్ల, అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ ర్యాంపెంట్, లాట్ ఆఫ్ అస్ హ్యావ్ PCOD ఇష్యూస్. దానివల్ల ఫేషియల్ హెయిర్ అన్నది ఒక పెద్ద ప్రాబ్లం. ఆ పెద్ద ప్రాబ్లంకి చిన్న సొల్యూషన్ లేదు, ట్రీట్మెంట్ చాలామంది చేయించుకుంటున్నారు. ఐ థింక్ బాడీ హెయిర్ రిమూవల్ ఇస్ సంథింగ్ అగైన్ వి సీ చాలామంది చేయించుకుంటున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ నేను చూసినంత వరకు అంత ఎక్కువ నేను చూడట్లేదు, బట్ దీనికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో ఈ ఫేషియల్ హెయిర్ గురించి, తర్వాత లేజర్ ట్రీట్మెంట్ గురించి ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ మైట్ బి విజిటింగ్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్? సో ఫేషియల్ హెయిర్ మెయిన్గా హార్మోనల్ ఏరియాస్ వచ్చేసి మనకి ఈ లోవర్ పార్ట్ ఇదంతా, అప్పర్ లిప్ కొంచెం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ హ్యావ్ ఇట్. సో ఈ బియర్డ్ ఏరియాలో ఈ ప్యాటర్న్లో ఉన్న హెయిర్, అండ్ ద సెకండ్ థింగ్ మిడ్రిఫ్, ఆ బొడ్డు చుట్టూ అదంతా కొంచెం థిక్ కోర్స్ హెయిర్ వస్తుంది అనమాట. రెండు ఏరియాస్లో యూజువల్గా థిక్నెస్ కనిపిస్తుంది అంటే మనకి యూజువల్గా స్కాన్స్ అవన్నీ చేస్తాం, స్కాన్ ఆర్ బ్లడ్ టెస్ట్. ఓకే, యాజ్ ఐ టోల్డ్ చాలా మందికి అవన్నీ నార్మల్ కనిపించినా వాళ్ళకి సెన్సిటివ్ ఎక్కువ ఉంటుంది. ఇట్ క్యాన్ బి మైల్డ్ ఇంక్రీజ్ ఇన్ టెస్టోస్టెరాన్, ఆర్ ఇట్ క్యాన్ బి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆర్ ప్రొలాక్టిన్ చేంజెస్. ఏది లేకుండా వీ హ్యావ్ సమ్ టర్మ్ కాల్ హిర్సుటిజం. సో కొంతమందికి అది వస్తుంది. లాస్ట్లీ కొన్ని జెనెటిక్ రిలేషన్ ఉన్న వాళ్ళకి సింధీస్ అండ్ ఆల్, దే హ్యావ్ లిటిల్ మోర్ థిక్కర్ కోర్సర్ హెయిర్. ఓకే, మోస్ట్ కామన్లీ మన వాళ్ళకైతే హార్మోనల్ చూస్తూ ఉంటాం. సింప్లెస్ట్ సొల్యూషన్ ఇస్ లేజర్ హెయిర్ రిడక్షన్. ఇఫ్ యూ డోంట్ వాంట్ ఫుల్ బాడీ, అట్లీస్ట్ ఆ ఏరియాస్ చేయించవచ్చు. బట్ నార్మల్గా ఎవరైనా
ఫుల్ బాడీకి ఒక 8 times or 6 times అట్లా చేయించాల్సి వస్తే బేస్డ్ ఆన్ ద హెయిర్ థిక్నెస్, హార్మోనల్ ఉన్న వాళ్ళకి ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ సెషన్స్ పట్టొచ్చు. ఓకే. గ్రాస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, దెన్ హార్మోనల్ మెడికేషన్ either an endocrinologist or we will start, and along with that laser చేస్తాం. This is only to cut down on the number of sessions, but టాబ్లెట్స్ అవన్నీ ఇచ్చినప్పుడు కొంతమంది ఫాలో చేయలేకపోతారు, వాళ్ళకి అల్టిమేట్గా మళ్ళీ కొన్ని ఎక్స్ట్రా సెషన్స్ పడుతూ ఉంటాయి. ఓకే. ఇట్స్ పెయిన్లెస్, వెరీ సేఫ్. ముందులా కాదు, ముందు పెయిన్ఫుల్ లేజర్స్ ఉండేవి. అంటే నా క్లయింట్స్ వచ్చి చెప్తే ఓకే అంత పెయిన్ఫుల్ ఉండేవా అనుకునేదాన్ని, బికాస్ 10 years బ్యాక్ 15 years బ్యాక్ చేయించుకున్నప్పుడు ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. So those lasers are still there, but most of the lasers are very advanced, like what we have and all are very advanced and very quick also. Make 3 to 5 hours like full body laser reduction అయిపోతుంది. సో ఈ పార్ట్ ఇంకా క్విక్ గా అయిపోతుంది. ఓన్లీ థింగ్ ఇక్కడ కొంచెం సెషన్స్ ఎక్కువ పడతాయి. ఓకే. టు ద రెస్ట్ ఆఫ్ ద కంపేర్డ్ ఏరియాస్. సారీ టు ఇంటరప్ట్, ఇక్కడ ఇప్పుడు మనం లేజర్ చేయించుకున్న తర్వాత కూడా హెయిర్ మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ప్రెగ్నెన్సీ బార్ లాక్టేషన్, మెనోపాస్, ఈ 2 సిచ్యువేషన్స్ లో దెర్ ఇస్ ఆల్వేస్ ఎ ఛాన్స్ మీకు ఈ పార్ట్, బాడీ అంతా రాదు మళ్ళీ మీకు, ఓన్లీ ఈ పార్ట్, బికాస్ హార్మోనల్ చేంజెస్, ప్రొజెస్ట్రాన్ అండ్ దీస్ డేస్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కూడా వాళ్ళకి చాలా హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. సో ఆ ట్రీట్మెంట్స్కి వెళ్ళే వాళ్ళు ప్రెగ్నెన్సీ, లాక్టేషన్, మెనోపాజ్ అప్పుడు ఆల్వేస్ అ ఛాన్స్ కొంచెం హెయిర్ కనిపించవచ్చు. ఓకే. ఓకే. అదర్వైజ్ entire body it's actually a permanent change or permanent reduction, we can say. That's a right term. So 100% అని కాదు, 90 to 95% reduce అయిపోతుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు లైక్ యూ సెడ్ చాలా మందికి ఫేషియల్ హెయిర్ ఉంటుంది విమెన్కి, కాబట్టి లేజర్ ట్రీట్మెంట్ అన్నది దేర్ గో టు, ఎవ్రీబడి నోస్ అండ్ ఎవ్రీబడి ఈస్ గెటింగ్ ఇట్ డన్. మీరు ఇప్పుడు ఎవరైనా చేయించుకుందాం అనుకుంటున్న లేజర్, what are those things that they need to consider before choosing the right laser treatment for their facial hair? సో లేజర్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. ఎవ్రీ ఈవెన్ సలూన్ దగ్గర ఉన్నాయి లేజర్స్, డాక్టర్స్ దగ్గర ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. బట్ డయాగ్నోసిస్ కరెక్ట్గా అయిందా లేదా మీకు, అదొకటి. ఇంకొకటి, మీకు లేజర్ మినిమం ఎనీ లేజర్ విల్ బీ 30 to 40 lakhs. ఓకే, దట్స్ వై ఇట్స్ ఎక్స్పెన్సివ్. యా, స్టిల్ ఇప్పుడు చాలా అఫోర్డబుల్ అయిందని చెప్పొచ్చు. 30 to 40 lakhs అవుతుంది. చాలా మంది టేబుల్ టాప్ పైన అట్లా లైక్ 5 lakhs 6 lakhs రేస్ కూడా వస్తుంది, బికాస్ ఆ లేజర్ పేరేంటో జనాలకు కూడా ఏం తెలియదు. దే విల్ నాట్ నో. వాళ్ళు ఓకే లేజర్ హెయిర్ రిమూవల్ ఉందా, ఉంది అని చేయించుకుంటారు. అక్కడ ఒక 5 sessions 10 sessions అట్లా అయిపోతుంది. మళ్ళీ దాని తర్వాత నాకు జుట్టు ఏం పోలేదని చెప్పని వస్తారు. 2 scenarios. ఒకటి, మెషిన్ ఇస్ రాంగ్. సెకండ్ థింగ్, వాళ్ళు ఏదైతే పెట్టారో డివైస్ పారామీటర్స్ అండ్ ఆల్ అవి సరిపోవట్లేదు. ద సెకండ్ థింగ్ ఈజ్ అసలు మీకు డయాగ్నోసిస్ అవ్వలేదు, జుట్టు ఉంది జుట్టు తీసేస్తాము అని లేజర్ చేయడం అని, దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. కామన్ ఈవెన్ బాడీ హెయిర్ కొంతమందికి చాలా రెసిస్టెంట్గా ఉంటుంది అనమాట. ఓకే. సో ఇవాల్యుయేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం కాకపోయినా అట్లీస్ట్ సెకండ్ టైం మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓకే ఇవాల్యుయేషన్ ఈజ్ ఇంపార్టెంటా కాదా అని చూసుకోవాలి. సో ఓన్లీ ద రైట్ పర్సన్ విల్ టెల్ యూ ఓకే ఒకసారి టెస్ట్ చేద్దాం, ఎనీ అబ్నార్మాలిటీ యుల్ హ్యావ్ అ బేస్ లైన్ అండ్ దెన్ దాన్ని బట్టి యూ కెన్ ప్రోగ్రెస్. ఓకే. సో ఫస్ట్ డయాగ్నోసిస్ చేసుకొని అసలు మీకు ఎందుకు వస్తుందో చేసుకొని ఆ తర్వాత ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తున్నారు అంటే దీస్ పీపుల్ ఫైనల్ ట్రీట్మెంట్ ఇస్ లేజర్ హెయిర్ రిడక్షన్ ఓన్లీ, దేర్ ఇస్ నో అదర్ గో. బట్ ఎనీ సెషన్స్ అండ్ ఎంత కోర్స్నెస్ ఉంది, ఇంకేదైనా మెడిసిన్స్ పెట్టాలా, అగైన్ లైఫ్ స్టైల్ అండ్ లైక్ వెయిట్ రిడక్షన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకుంటున్నారా, డెజర్ట్స్ ఎక్కువ. ఇంకొకటి కార్టిసాల్ మేనేజ్మెంట్ కూడా చేస్తాము. సో కార్టిసాల్ ఈజ్ అగైన్ ఎ స్ట్రెస్ హార్మోన్. ద మోర్ యువర్ స్ట్రెస్ ఇట్స్ రిలీజ్డ్ మోర్ అండ్ దెన్ యాక్నే, అన్వాంటెడ్ హెయిర్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అది కార్టిసాల్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తారు? We refer to endocrinologist, unfortunately we can't do. Okay, cool. But blood test చేసినప్పుడు చూస్తాం కదా, so then we refer them to the endocrinologist and we tell, listen, cortisol, prolactin, testosterone అన్ని deranged ఉన్నాయి, you have to start on something. I think and one more thing is weight reduction important అని చెప్పారు కదా, వెయిట్ గురించి ఎస్పెషలీ నెక్ మీద పిగ్మెంటేషన్ చాలా మందికి ఉంటుంది, నెక్ డార్క్నెస్ అని చెప్పి. వెయిట్ లాస్ వల్ల యాక్చువల్లీ చాలా చేంజ్ నేనైతే చూశాను, చాలా చాలా డిఫరెన్స్ చూశాను. అంటే లైక్ వర్కింగ్ అవుట్ వెయిట్ లాస్ వల్ల ఈ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది అంటే బేసిక్ ఆన్సర్ దట్ ఐ హర్డ్ ఫ్రమ్ సంబడి హూస్ అ డాక్టర్ ఇస్ ఆల్సో దట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల. అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది, దానివల్ల ఈ నెక్ పిగ్మెంటేషన్ కానివ్వండి, వేరే చోట్ల కూడా పిగ్మెంటేషన్, ఐ థింక్ అండర్ ఆర్మ్ పిగ్మెంటేషన్ ఇస్ వన్ మోర్ థింగ్. వాట్ ఈస్ ద కోరిలేషన్ అండ్ లైక్ హౌ కెన్ వి ఓవర్కమ్ దట్? పిగ్మెంటేషన్ కామన్ టర్మ్ పిగ్మెంటేషన్. సో నెక్ దగ్గర ఒక బ్యాండ్ లాగా ఇట్లా ఉంటుంది, ఇంకొకటి ఫేస్ దగ్గర ఇట్లా సి షేప్ లో ఒకటి ఉంటుంది, అండ్ ఆల్సో కొంతమందికి నోస్ దగ్గర,
ఈ పార్ట్లో కూడా కొంచెం థిక్ ఉంటుంది, అండర్ ఆర్మ్స్ స్పెసిఫికలీ అండ్ ఈవెన్ ద ప్రైవేట్ ఏరియా ఆల్సో చాలా డార్క్ అవుతుంది కొంతమందికి. సో ఇవన్నీ సెన్సిటివ్ ఏరియాస్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఇట్ విల్ ట్రిగర్ స్కిన్ సెల్స్. ఇట్ ఈస్ నాట్ కలర్. ఓకే. సో చాలా మంది లైక్ సరిగ్గా స్నానం చేయట్లేదేమో, సరిగ్గా తోమట్లేదేమో, సో స్క్రబ్ చేసి అదంతా చేస్తుంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ కలర్. ఇట్స్ థిక్నెస్, లేయర్ బై లేయర్ పెరిగినప్పుడు. ఇప్పుడు సింగిల్ కవర్ ఉంది అనుకోండి, యూల్ సీ వాట్ ఈస్ దేర్ బిహైండ్. 10 ఉన్నాయి అనుకోండి, యూ కాన్ సీ, ఇట్స్ లైక్ స్లైట్లీ ఓ పీక్ లాగా. సో ఒక 10 లేయర్స్ ఎక్కువ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల మీకు అట్లా థిక్ గా వెల్వెటీ, ఇట్లా సాఫ్ట్ ఇట్లా బ్యాండ్ లాగా ఉంటుంది అనమాట. వెరీ వెరీ కామన్. ఓకే. డయట్, సింపుల్ కార్బ్స్ అవన్నీ కొంచెం కాంప్లెక్స్కి షిఫ్ట్ చేయాలి. అండ్ ద టైమింగ్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. సర్కేడియన్ రిథమ్ ఫాలో అవ్వాలి. సో వాట్ హ్యాపన్స్ ఇస్, మన బాడీలో ట్రిగర్ అయ్యే ఇన్సులిన్ ఎవ్రీ సెల్ ఈస్ నాట్ రికగ్నైజింగ్ ఇట్, టు కీప్ ఇట్ వెరీ సింపుల్. సో అది రికగ్నైజ్ చేయకపోయేసరికి ఇంకా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. స్టిల్ ఇట్ ఈస్ నాట్ రికగ్నైజింగ్. సో ఇన్సులిన్ ఇస్ నాట్ రికగ్నైజ్డ్ and more insulin is being produced, and sensitive areas like these areas, skin is responding and you are getting like more thickness laga, to keep it like very simple. So adi respond avvali ante we calculate something called HOMA-IR to check. Most of the places they don't do it, but HOMA-IR is very important. Adi borderline unna I warn them, chudandi ippudu borderline undi, you leave it like that, it will continue. So you have to start correcting it. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్టు డైట్ వల్ల, యువర్ లైఫ్ స్టైల్ వల్ల ఈ పిగ్మెంటేషన్ అనేది ఫామ్ అవుతుంది ఏరియాస్లో అని చెప్పారు. యాక్చువల్లీ వన్స్ వెయిట్ తగ్గుతున్న కొద్దీ ఆల్రెడీ వచ్చిన పిగ్మెంటేషన్ ఉంటుంది, బట్ కొత్తది రాదు. ఆర్ నాట్ పిగ్మెంటేషన్, ఏకాంతోసిస్ అంటాం దాన్ని. ఓకే. సో ఇన్ మై ఎంటైర్ 9 years ఆఫ్ ప్రాక్టీస్, ఒకే ఒక అబ్బాయి ఉన్నాడు. విత్ ఎవ్రీ 6 months హీ జస్ట్ కమ్స్ ఫర్ ఫాలో అప్. చాలా చేంజెస్. నేను ఏమీ పెట్టలేదు తనకి, బేసిక్ క్రీమ్స్ అంతే. ఐ డి నాట్ డూ ఎనీ ప్రొసీజర్, బట్ సో మచ్ ఎకాంథోసిస్ హ్యాస్ కమ్ డౌన్. లైక్ ఐ గెట్ వెరీ హ్యాపీ టు సీ హిమ్. ఓకే, తిని వస్తున్నట్టు, ఓకే, ఐ వాంట్ టు సీ ద చేంజ్, బికాస్ ఈస్ వెరీ పర్టికులర్. ద మూమెంట్ ఐ కౌన్సిల్డ్, బట్ ఆఫ్ ఎవ్రీ డే 20-25 పీపుల్ని చూస్తూ ఉంటాం, బట్ ఇన్ ద 9 years ఐ సా ఓన్లీ 1 person who is very particular. హెయిర్ రెస్పాండ్ అయింది, స్కిన్ కలర్ బెటర్ అయింది, ఈవెన్ నెక్ పిగ్మెంటేషన్ యాక్చువల్లీ లైక్ ఆల్మోస్ట్ 70-80% తగ్గింది. బట్ ఎంతమంది కన్సిస్టెంట్ ఉంటారు? అట్లీస్ట్ హీ కమ్స్ టు మీ అండ్ ఐ ఆల్సో బి లైక్ వెరీ హ్యాపీ. ఓకే ఫైన్, ఇంత తగ్గిందా, ఓ దట్స్ గ్రేట్. యాక్చువల్లీ ఐ టేక్ సీక్వెన్షియల్ పిక్చర్స్ టు షో అండ్ లైక్ నౌ హీస్ అ లాట్ బెటర్. How old is he? Just curious. I think 32-31. Nice. సో పిగ్మెంటేషన్, నెక్ డార్క్నింగ్ అదంతా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే పర్సన్ ఎక్స్ డైటరీ రెస్ట్రిక్షన్స్, అంటే ప్రాపర్గా డైట్ తీసుకొని వర్కౌట్ చేసుకొని స్లీప్ అది హీ ఆర్ షీ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్. సో ఎన్ని మంత్స్లోనే మనకు ఆ రిజల్ట్స్ కనిపించడం స్టార్ట్ అవుతాయి? కనిపించడం స్టార్ట్ అయ్యేది 2 to 3 months. A good change 6 months. So people who are watching, 6 months of good diet can change a lot of things in how you look. A lot of people, ఇప్పుడు ఇంత ముందు అయితే మూవీ యాక్టర్సే మాత్రమే చేయించుకునే వాళ్ళు బోటాక్స్, ఫిల్లర్స్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇప్పుడు చాలా మంది అంటే కామన్ పీపుల్ హు ఆర్ నాట్ రియలీ ఆన్ కెమెరాస్ ఆల్సో ఆర్ గెటింగ్ దిస్ డన్. అది సజెస్టబుల్, అదే రియలీ గుడ్, బీ ఆనెస్ట్. దే ఆర్ సజెస్టబుల్. అంటే అందరికీ ఫేస్ షేప్ చేంజ్ చేసుకోవాలని ఉండదు. Okay. It's not like only I want to look like some, for example I can take Hollywood names. I want to look like Kylie Jenner అని చాలా తక్కువ మంది వచ్చి చెప్తారు. ఓకే. మెయిన్ కన్సర్న్ లైక్ కంటికి ఇదంతా ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడు ఎవరు చూసినా ఎందుకు పడుకోలేదా, ఎందుకు టైర్డ్గా ఉన్నావు, ఎందుకు ఏమైనా అయిందా, ఆర్ యూ అప్సెట్ విత్ సంథింగ్, ఆ క్వశ్చన్స్ వస్తాయి. నాట్ ఎవ్రీ వన్ హ్యాస్ థిన్ లిప్స్, అందుకే వాళ్ళు చేయించుకుంటారు. కొంతమందికి సిమెట్రీ ఉండదు, సో మాట్లాడుతున్న ఒక సైడ్కి వెళ్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు వీ డూ సర్టన్ ప్రొసీజర్స్. ఓకే. సో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఓకే. రైనోప్లాస్టీ చేయించిన వాళ్ళు అందరూ నోస్ మంచిగా ఉండడానికి కాదు, డీవియేటెడ్ సెప్టమ్ అది ఉంటుంది, దట్ ఈస్ సర్జికల్. బట్ ఐఎమ్ సేయింగ్ మెడికల్ రీజన్స్ కూడా ఉంటాయి ఇవన్నీ చేయడానికి. కొంతమందికి ఏంటంటే ఒక సైడ్ మొత్తం లోపలికి ఉంటుంది, ఒక సైడ్ లైక్ నార్మల్ ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక సైడ్ కరెక్ట్ చేస్తే కనీసం సిమెట్రీ ఉంటుంది. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ మెడికల్ రీజన్స్. I think to summarize what you said, a lot of people get this done not to look good but not to look బ్యాడ్. ఎస్, యా. ఆల్సో కొంతమందికి ఏజ్ చాలా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫాదర్ హీ 60+, సో బోనీ ఫేస్, వెరీ బోనీ, ఇంకా మొత్తం స్ట్రంక్ లాగా కనిపిస్తుంది. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ హిమ్, లేకపోతే మొత్తం అంటే హీస్ వెరీ లిమిటెడ్ విత్ హిస్ ఫుడ్, హీ వాంట్స్ టు మెయింటైన్ హిస్ వెయిట్. సో ఇంకా
వెజిటేరియన్ ఫుడ్తో లైక్ యూ విల్ నాట్ పుట్ ఆన్ మజిల్ మాస్ ఆర్ సంథింగ్ అంత ఎక్కువ ఉండదు, కొంచెం తక్కువే. సో ఫర్ హిమ్ ఇట్లా లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది కదా, సో సమ్టైమ్స్ ఐ హ్యావ్ టు కరెక్ట్, ఓకే ఇది కరెక్ట్ చేయాల్సిందే అని చెప్పని, నాట్ టు మేక్ హిమ్ లుక్ లైక్ సమ్వన్ ఎల్స్, బట్ మరీ ఇట్లా లోపలికి ఉండి లైక్ యూనో అట్లా మరీ టయర్డ్ లుక్ అట్లా కాకుండా టు లుక్ లిటిల్ హెల్దీ, దట్స్ ఆల్. సో వేరియస్ రీజన్స్ ఉంటాయి, దట్స్ వై ఐ సెడ్ బోటాక్స్ అండ్ ఫిల్లర్స్ ఆర్ గుడ్. ఐ ఎంజాయ్ డూయింగ్ దెమ్, ఐ డూ దెమ్ ఇన్ మై ప్రాక్టీస్ ఆల్సో. బట్ ఇంకా సరే వచ్చారు కదా అడిగారు కదా అని లైక్ మొత్తం వేరే వాళ్ళలాగా ఇట్లా చూపించి అట్లా వీ డోంట్ డూ. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్సో ఇంటర్చేంజబుల్ విత్ ప్లాస్టిక్ సర్జరీ. ఇవన్నీ ప్లాస్టిక్ సర్జరీ No, these are non-surgical, ఓకే, which can be done in a clinic setup. అంటే ఇంట్రూసివ్ మెథడ్ కాదు. Yeah, invasive కాదు. Okay, Plastic okay. surgery is like facelift మీరు అనేది, facelift, neck lift and all that. ఓకే. So plastic surgery is done by a surgeon in a OT setup. సో ఇవేంటంటే చేయించుకొని వెళ్ళిపోవచ్చు, వెరీ మినిమల్ డౌన్ టైమ్. ఇవి చేయించుకొని ఇంజెక్షన్స్ ఉంటాయి, సో వి డూ ఇట్. కొంచెం రెడ్నెస్ ఉంటుంది, వి కౌన్సిల్ దెమ్ లైక్ ఇట్లా రెడ్నెస్ ఉంటుంది ఒక 1-2 days అంతే, అండ్ దెన్ దే కెన్ గో బ్యాక్ అండ్ దెన్ క్యారీ ఆన్ విత్ దేర్ రెగ్యులర్ లైఫ్ వర్క్. యా. మీరు ఇప్పుడు మీ ఫాదర్ గురించి చెప్తే నాకు గుర్తొచ్చింది. డూ యూ ఫాలో దిస్ గై కాల్డ్ బ్రయన్ జాన్సన్? సో హీఈస్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. ఓకే, హీఈస్ ఫ్రమ్ వెస్ట్ ఓన్లీ, నాట్ ఎనీవేర్ ఫ్రమ్ హియర్. But I feel like I heard his name, but I'm not remembering. Anti-aging exactly. గురించి he is experimenting on yes. himself. How to not die అని his concept is how to not die. I heard that. Yes. So he does research about multiple things, and people who are interested in all of this can also look up. అతను చేసేదంతా హీఈస్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ ఎవ్రీథింగ్. అంటే స్లీప్ సైకిల్ మెయింటైన్ చేస్తాడు, ఎంత తినాలో అంతే, వర్కౌట్ అంటే అంతా ఆప్టిమైజింగ్ అనమాట. హెయిర్ గురించి, స్కిన్ గురించి, అంటే అతను ఫుల్ టైమ్ జాబ్ ఇస్ దట్, లైక్ టు ఎక్స్పెరిమెంట్ ఆన్ హిమ్సెల్ఫ్. ఎట్లా ఏజ్ అవ్వకూడదు. పాడ్కాస్ట్ ఓన్లీ ఐ సా, అండ్ దెర్ ఇస్ వన్ మోర్ గై హూ డజంట్ ఈట్ ఎనీథింగ్, హీ జస్ట్ టేక్ సప్లిమెంట్స్ ఫర్ ఎవ్రీథింగ్. I heard he's also అన్ని సప్లిమెంట్స్ అంతే, 32 tablets. And that too, actually my clients are really good, they educate me every day, it's a learning process. So one of my clients told like, doctor chudandi adi idi ani, I'm like, oh entidi ani. Then when I saw, I found it actually interesting. You know his name? No, I actually forgot. I'll check it out. So 32 supplements per day he takes, and all his reports, everything is normal. He doesn't eat, or maximum like once in a week little bit. So he relies only on supplements. So ఇది ఈ extreme, this guy is other extreme, but I think the anti-aging diet he's talking about is only nuts and pulses and only vegetarian I have seen. There is no non-vegetarian thing in that actually, only vegetarian. So for example, like you see draksha and kismis, that's how aging. So when we compare also, ante thin faces will shrink, they'll become like that kismis, so that అది shrink అయిపోయి మొత్తం wrinkly అనిపిస్తుంది. The moment like there are some experiments which were done, like కొంచెం ఫిల్లర్ తీసుకొని మీరు ఫిల్ చేయండి, it will become like round and nice. Even with cherry tomato, ఒక 2-3 days బయట ఉంది అంటే లైక్ అది కొంచెం డ్రై wrinkly అవుతుంది, you inject it becomes like fuller. సో అది థిన్ ఫేసెస్లో. మనకేమవుతుందంటే వెన్ ఐమ్ డూయింగ్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ చాలా మందికి ఫేస్ ఫుల్ ఉంటుంది, సో వాళ్ళకి నేను ఇంకా ఇంజెక్ట్ చేశాను అనుకోండి ఇంకా లావు కనిపిస్తుంది. ఓకే, సో దట్స్ వేర్ దెర్ ఇస్ అ సటిల్ లైన్ యూ షుడ్ నో, లైక్ ఒక క్లయింట్కి లైక్ ఏది చెయ్యాలి అని యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్లో. జస్ట్ బికాస్ హాలో ఉంది అని లైక్ ఓకే ఇది ఫుల్ చేయాలి ఇక్కడ ఫుల్ చేయాలి అని లైక్ మొత్తం ఫుల్ చేసుకుంటూ పోతే దే షుడ్ నాట్ లుక్ రౌండ్ అండ్ లైక్ హ్యూజ్ సార్ట్ ఆఫ్. బట్ థిన్ ఫేసెస్ ఆర్ యాక్చువల్లీ లిటిల్ ఈజీ I feel, because you can inject, you can do energy based devices, it's still good. But aging happens like ఇట్లా ఇదంతా లైక్ మనకి ఫ్యాట్ అంతా ఇట్లా కిందకి వెళ్ళిపోతుంది గ్రావిటీ వల్ల. ఆ ఫ్యాట్ ప్యాడ్స్ని ఎగ్జిస్టింగ్ పొజిషన్లోకి తెచ్చి దెన్ వీ డూ ద ఇంజెక్షన్స్ అండ్ ఆల్ దట్. ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ థింగ్ యాక్చువల్లీ. ఏజింగ్ ఇస్ అ వెరీ కాంప్లెక్స్ థింగ్. చాలా మంది వచ్చి అడుగుతారు డాక్టర్ నేను ఎందుకు ఏజ్ అవుతున్నాను ఇప్పుడు. దెర్ ఇస్ నో వన్ సింగిల్ ఆన్సర్. మనం చేయించుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు లుక్ గుడ్, యూ వాంట్ టు బిల్డ్ యువర్ ఓన్ కాన్ఫిడెన్స్ అంటే ప్లీజ్ గో అహెడ్. బట్ వేరే వాళ్ళు అన్నారు అని చెప్పి మీరు ఇమీడియట్గా యాక్షన్లో పడడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎందుకంటే మనం ఆలోచించి కావాలి అని తీసుకునే డెసిషన్స్ ఒకలా ఉంటాయి, కంగారు పడి ఏదో ఒకటి చేసుకోవాలి, యూ వాంట్ టర్న్ దిస్ అరౌండ్ అన్న డెసిషన్స్ వేరేలా ఉంటాయి. ఇట్ కుడ్ బి స్కిన్ ఆర్ ఇట్ కుడ్ బి అదర్వైజ్ ఆల్సో. సో there are two examples, both are very young girls. ఒక అమ్మాయి I think very sweet 18-19 year old girl,
చాలా హంబుల్ పాపం వస్తుంది, లేజర్ చేయించుకుంటుంది, చాలా పిగ్మెంటేషన్ ఉంది. సో ఇన్ని రోజులు ఆల్మోస్ట్ లైక్ 6 to 8 months నుంచి వస్తుంది. సడన్లీ ఎస్టర్డే వెన్ ఐ ఓపెన్ ద ఇన్స్టాగ్రామ్ ఐ సా వెరీ లాంగ్ టెక్స్ట్. అసలు తను అనుకోలేదు నేను, బికాస్ తను ఎప్పుడు లైక్ అసలు మాట్లాడదు ఎక్కువ. వెరీ లిటిల్ బిట్, డాక్టర్ ఇది వాడనా, ఇది నేను వాడుతున్నా అంతే. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అది కూడా ఆల్మోస్ట్ లైక్ 10 o'clock షీ మెసేజ్డ్ మీ, వెరీ లాంగ్ మెసేజ్. That's the first time she actually expressed. I think after 3 sessions, and ton sessions once in 2 months chesta nenu, frequent kaadu, very different LPP, that kind of pigmentation. So she sent me a long message saying like, doctor nanu veelu itla antunnaru atla antunnaru, ippudu kaadu, నాకు 6 years నుంచి ఉంది ఇది. సో ఫైనల్గా నేను మీ దగ్గరకు వచ్చాను, నాకు రిజల్ట్ స్లోగానే ఉంది, నేను కాదనట్లేదు, బట్ మీరు ముందే చెప్పారు సెషన్స్ ఎక్కువ పడతాయి, రిజల్ట్ స్లోగా ఉంటుందని. నాకు బెటర్ అనిపిస్తుంది, కానీ నాకు అట్లీస్ట్ కొంచెం హోప్ ఇస్తారా, ఇట్ విల్ బికమ్ అట్లీస్ట్ 70-80% బెటర్, బికాస్ పీపుల్ ఆర్ లైక్ టాకింగ్ అబౌట్ మీ, ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అన్నట్టు. సెకండ్ థింగ్, చాలా ఉన్నాయి కదా, మీ నాన్నని తీసుకెళ్ళి ఏదో ఒకటి చేయించమని చెప్పు, లైక్ దాట్. సో ఫర్ ద ఫస్ట్ టైం వెన్ షీ సెడ్ దాట్ ఐ ఫెల్ట్ సో బ్యాడ్, అండ్ ఐ జస్ట్ messaged her saying like to push her confidence level. I'm like, it's okay, aitadi, time padtadi, but I don't want you to be upset just for that. On the other hand, there is one more girl, she is say 23-24, same. So edo place kelly some BB glow, some treatment she got it done, which reacted in a bad way and caused LPP, because mana skin type asalu is very unpredictable chaala salu. So you do something, especially experimental things like BB glow, some CC glow, whatever, you are putting some pigment in the face just to look even tone. Never do that actually. Dan wala reverse, like full dark she became. I did 2 sessions. After that she said na koddu. I said enduku? Then she's like, నాకు ఎట్లైనా రిజల్ట్ రాదు, చాలా స్లో అన్నారు మీరు, అది ఇది అని. I said అవును చాలా స్లో, బట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దిస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ద BB glow thing. సో ఐ మేడ్ హర్ అండర్స్టాండ్. ఐ సెడ్ సి, మీరు ఫ్యూచర్లో ఎప్పుడు వస్తా అన్నా మీరు చేయించుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ షీఈస్ వరీడ్ అబౌట్ ద కలర్. అది కూడా తినకి ఏంటంటే ఈ పార్ట్ అంతా డార్క్ ఉంది, ఈ పార్ట్ అంతా నార్మల్ కలర్ ఉంది, సో ఇట్స్ అ కాంట్రాస్ట్, సో విచ్ ఇస్ వెరీ ఎవిడెంట్. బట్ షీస్ లైక్, నాకు 2 sessions రిజల్ట్ ఏం కనిపించలేదు కదా, చాలా తక్కువ ఉంది, మరి నేను ఎన్ని చేయించుకోవాలి. సో వన్ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్ విచ్ ఫెయిల్డ్. And then when we started actual treatment, it's a slow process. So in the meanwhile, she lost hope or confidence or something. The other girl, like she's messaging me, cheptundi like ila very long message. So it's sad actually. Both the things are like sad for me. Papam tine koncham fast ga result ivalekpoyanu. Maybe inkoka 2 sessions tarvata tanu koncham confidence vachedi, but my hands are tired. Tanu adigindi kada నేను ఫటాఫట సెషన్స్ చేసేస్తే మళ్ళీ రిజల్ట్ లేకపోతే, వన్ థింగ్ ఇస్ షీల్ పే. సెకండ్ థింగ్, ఆ చేశాక పెయిన్ ఉంటుంది, చేసేటప్పుడు ఉంటుంది, దాని తర్వాత కొంచెం ఒక 1 week కనిపిస్తుంది. సో ఫ్రమ్ హర్ అంటే ఫర్ హర్ బెనిఫిట్ ఐ హ్యావ్ టు థింక్. అండ్ సెకండ్ థింగ్, నేను మంత్లీ వన్స్ చేసి 12 చేసినా, ఎవ్రీ 2 months చేసి 6 చేసినా ద సేమ్ రిజల్ట్ షీల్ గెట్. సో ఐ హ్యాడ్ టు థింక్ దట్ థింగ్ ఆల్సో, అండ్ ఐ కౌన్సిల్డ్ హర్ అండ్ ఐ టోల్డ్ హర్. ఐ థింక్ షీస్ కమింగ్ దిస్ వీక్, బికాస్ దట్స్ వాట్ టుడే ఐ గాట్ ఇన్ఫర్మేషన్. మా వాళ్ళు చెప్తున్నారు, మ్యామ్ వస్తాను. దట్స్ వాట్ 8 months గ్యాప్ తర్వాత తను ఈరోజు వస్తా అన్నారు. లాస్ట్ షీ కేమ్ ఇన్ Feb. సో యా, ఆల్మోస్ట్ 10 months గ్యాప్ తర్వాతకి ఇప్పుడు వస్తా అన్నారు. సో పీపుల్ ఆర్ యాక్చువల్లీ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ స్కిన్ ఇష్యూస్. మెన్, విమెన్ అండ్ మెన్ నుంచి కూడా లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అగైన్ పెళ్లి గురించి, పెళ్లి సంబంధాల గురించి, మీరు కలర్ తక్కువ ఉన్నారు, సో మేము కట్నం తక్కువ ఇస్తాం టైప్లో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ మెన్ ఆర్ ఆల్సో ఫేసింగ్. అంటే డౌరియన్ ఆల్సో దట్స్ అ డిఫరెంట్ ప్రాబ్లమ్. కలర్ కన్నా జుట్టు చాలా, బికాస్ ద మూమెంట్ జుట్టు పోయినప్పుడు వాళ్ళు కూడా కొంచెం ఎల్డర్లీ కనిపిస్తారు కదా. సో కట్నమని కాకపోయినా వాళ్ళకి కావాల్సిన అమ్మాయి అవును అని చెప్పకపోవడం, బికాస్ దట్స్ లైక్ వెరీ కాంప్లెక్స్, డిఫరెంట్ ప్రాబ్లం. కాకపోతే అమ్మాయి నచ్చుతుంది కానీ అమ్మాయికి లైక్ జుట్టు లేదు అని ప్రాబ్లం అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కమ్ టు మీ లైక్ 1-2 years బిఫోర్ ద మ్యారేజ్. ఫన్నీయెస్ట్ థింగ్ ఇస్, వాళ్ళు కనీసం పెళ్లి దాకుంటే డాక్టర్ చాలు అంటే లైక్ అట్లా కాదు, ఓన్లీ పెళ్లి. బికాస్ తర్వాత కూడా లైక్ తనకు అంత కన్సర్న్ ఉంది అంటే తర్వాత కూడా ఒక మాట అంటారు కదా. సో అందుకనే మీరు సీరమ్స్ అవన్నీ వాడితే మీకు కనీసం ఒక 20 ఏళ్ళ జుట్టు ఉంటుంది. ఇప్పుడు అందరికీ 25 to 30 అవుతుంది. 55 దాకుంటే, 45 దాకుంటే ఇట్స్ లైక్ మోర్ దాన్ ఇనఫ్. సో అట్లా ఆలోచించొద్దు మీరు, సీరమ్స్ అయితే పెట్టండి, ఇట్ విల్ స్టే లాంగర్. దట్స్ హౌ ఐ కౌన్సిల్ దెమ్. స్ట్రెచ్ మార్క్స్ గురించి యూ సెడ్ దట్ అ లాట్ ఆఫ్ పీపుల్ కమ్ టు యూ ఫర్ ఇట్. అదే రియలీ అంటే అండు చెయ్యొచ్చా ఎంతవరకు అయినా?
Undo is again like, అంటే ఒకసారి unfortunately, in skin, like anything is like, close to perfection, but never a perfection. Kaakpote, yes, you can reduce it very much. ఓకే ఓకే వెరీ మచ్ సర్టన్ ఏరియాస్. ఇప్పుడు నీ పైన ఉన్నదనుకోండి అది తగ్గదు బికాస్ బోన్ ఉంది కాబట్టి. బట్ టమ్మీ పైన ఇట్ రెడ్యూసెస్. నీ వెనకాల చాలా మందికి స్ట్రెచ్ మార్క్స్, ఐ ఆల్సో హ్యావ్ లైక్ నీ వెనకాల స్ట్రెచ్ మార్క్స్. మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది. ఐ డిడ్ సమ్ 4-5 సెషన్స్. I got some amazing result. దాని కొంచెం కనిపిస్తుంది బట్ ఐమ్ ఓకే విత్ దాట్. సో స్ట్రెచ్ మార్క్స్ ఇస్ వెరీ కామన్. మెన్ కాదు, సారీ విమెన్ కాదు, మెన్కి కూడా ఉంటుంది స్ట్రెచ్ మార్క్స్. ఓకే ఐ డూ స్ట్రెచ్ మార్క్స్ ఫర్ మెన్ ఆల్సో. లేజరే ఉంటుంది. వన్ మోర్ అడ్వైజ్, స్ట్రెచ్ మార్క్స్కి ఏదో ఆయిల్ ఏదో క్రీమ్ అట్లా పెట్టి తగ్గుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. వెన్ దే ఆర్ బ్రౌన్ ఇన్ కలర్ ఆర్ రెడ్డిష్ ఇన్ కలర్, ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు యూ అప్లై క్రీమ్స్, యుల్ హ్యావ్ ఫెంటాస్టిక్ రిజల్ట్స్. అది వైట్ అయిపోయింది, దెన్ యూ నీడ్ ప్రొసీజర్. గాట్ ఇట్. Women, I made some reels also, like, on this. Women first pregnancy tarvataki, if you're planning for second pregnancy, don't go ahead and do stretch marks treatment because mali second pregnancy lo avutadi. Why do you want to spend twice? Once is enough, and painful also. It's not easy. But 2 pregnancies gap 5 years undi or like 3 years undi anukuntunnaru, so you want some change or like, based on like, your self confidence or like, what you want to wear, like how you want to look. If you feel it's significant, then get it done, but just be aware మళ్ళీ రెండో ప్రెగ్నెన్సీ అప్పుడు మళ్ళీ అదే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. నాట్ ఓన్లీ ఆన్ ద టమ్మీ, బటక్స్ పైన, సైడ్స్, షోల్డర్స్ నుంచి కూడా ఎక్కువ వర్కౌట్ చేసే వాళ్ళు, కొంచెం మజిల్స్ స్లోగా ఇట్లా బిల్డ్ అయ్యే వాళ్ళకి, సో కొంచెం అక్కడ స్ట్రైప్స్ లాగా ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. దేర్ ఆర్ ట్రీట్మెంట్స్ 70-80% చేంజ్ ఫర్ షూర్. బోనీ ఏరియాస్ నీ దగ్గర అండ్ కొంచెం ఈ షోల్డర్ ఏరియా దగ్గర కొంచెం లెస్ రిజల్ట్, ఆర్ ఐ వుడ్ సే జస్ట్ 40-50%, నాట్ మోర్ దాన్ దాట్. గాట్ ఇట్. యా, బట్ అదర్ ఏరియాస్ విల్ రెస్పాండ్ రియలీ గుడ్. కొంచెం పెయిన్ఫుల్. ఫేర్ ఎనఫ్, ఫేర్ ఎనఫ్. ఆల్ రైట్, వీవ్ కమ్ టు ది ఎండ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ టాపిక్ ఇంత ఇంట్రెస్టింగ్గా కాన్వర్సేషన్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ వెరీ వెరీ రియల్ ఆన్సర్స్. I really enjoyed, and I hope a lot of people who are listening in, at least ఒక టాపిక్ అయినా, I think more than one, but definitely at least one thing would be very very useful for them. So thank you for coming down and giving us your time. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ లవ్లీ. అండ్ ఐ హోప్ అట్లీస్ట్ లైక్, వీడియో చూసిన వాళ్ళలో హూఎవర్ ఇస్ ఫీలింగ్ లైక్, వేరే వాళ్ళు ఏదో అంటున్నారు ఆర్ లైక్, నాట్ కాన్ఫిడెంట్ ఆర్ సంథింగ్, అట్లీస్ట్ ఇఫ్ వన్ పర్సన్ ఫీల్స్ బెటర్, I think I did my job as a doctor. That's all I wanted. Agreed, agreed. Thank you so much, Deepthi. Thank you.